నమస్తే నాగేశ్వర్ గారు. పేదరికం లేని సమాజమే ధ్యేయం అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ఆగస్టు 15 నాటికి ఈ P4 కార్యక్రమానికి ఒక రూపం తీసుకొస్తామని కూడా చెప్తూ ఉన్నారు సార్. అంటే ఈ P4తోనే పేదరికం పోతుంది అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. సో పేదరిక నిర్మూలనకు P4ఏ పరిష్కారమా? పేదరికం లేని సమాజానికి మీరిచ్చే సలహాలు ఏంటి? నేను సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. పేదరికాన్ని ఎలా నిర్మూలించాలనే దానిపైన ప్రపంచవ్యాప్తంగా అనేక స్టడీస్ ఉన్నాయి, అనేక పరిశోధనలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, నివేదికలు ఉన్నాయి. మామూలుగా లేవు. పేదరిక నిర్మూలన పైన జరిగినంత రీసెర్చ్ ప్రపంచంలో దేనిపైన జరగలేదు కావచ్చు, అయినా పేదరికం అలాగే ఉంది. సో ఆ పరిశోధనే కాదు, దీనిపైన అనేక బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. సో ఎలా పేదరికాన్ని P4ను మనం ఏం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అదొక మంచి ప్రయత్నం. సమాజంలో సంపద కలిగిన వారు దాతృత్వ భావనతో బాధ్యతాయుతంగా పేదలకు సహకరించడం, దానికి ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయడాన్ని ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే పేదరికం నిర్మూలన పట్ల, పేదల పట్ల ఆ కన్సర్న్ ఉండాల్సిందే. అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి వచ్చినప్పుడు అడుగుతారు, మీ అర్థశాస్త్రానికి, ప్రధానంగా అర్థశాస్త్రానికి ఏమిటి తేడా అని అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ ఎకనామిక్స్ అండ్ మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ అని. అప్పుడు అమర్త్య సేన్ అంటాడు, ద మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ డీల్ విత్ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, బట్ మై ఎకనామిక్స్ డీల్స్ విత్ ది దోస్ హూ కుడ్ నాట్ ఫేర్ వెల్ అంటాడు. అంటే ప్రధానంగా అర్థశాస్త్రం విజయవంతుల విజయ గాథల్ని కీర్తిస్తే, ఒక జెఫ్ బెజోస్, ఒక బిల్ గేట్స్, ఒక గౌతమ్ అదానీ, ఒక ముఖేష్ అంబానీ, సో ఇలా విజయవంతుల విజయగాథల్ని ప్రధానంగా అర్థశాస్త్రం కీర్తిస్తే, నా అర్థశాస్త్రం అంతగా విజయం సాధించలేని అభాగ్య జీవుల జీవితాల్ని చర్చిస్తుంది అంటాడు అమర్త్య సేన్. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందుకే మీరు అమర్త్య సేన్ పుస్తకాలు మీకు ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ, హంగర్ అండ్ పబ్లిక్ యాక్షన్, పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్, ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్, డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్, చాయిస్ అండ్ జస్టిస్, ఇలా మీరు ఏ పుస్తకాలన్నా చదవండి. ఆ వెల్ఫేర్ అనేది ఒక సోషల్ డెవలప్మెంట్, ఒక దృక్పథం మనకు కనబడుతుంది. సో అందువల్ల మీకు అమర్త్య సేన్, జీన్ రేజ్ లాంటి వాళ్ళు అనేక పరిశోధనలు జరిపారు. సో దెర్ ఇస్ నో డెర్త్. అందువల్ల పేదలకు సహకరించాలి, సంపన్నులు అనే దాంట్లో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ దాతృత్వంతో సమాజాలు మారవు. స్ట్రక్చరల్ ఎకనామిక్ పాలసీస్ వల్ల సమాజాలు మారుతాయి. దాతృత్వంతో సమాజాలు మారవడానికి ప్రపంచంలో ఫిలాంథ్రపీకి ఏం కొరత లేదు కదా. మీకు ఫిలాంథ్రపీ అవసరమే, కానీ దాతృత్వం వల్లనే సమాజం మారుతుంది అనే ఎకనామిక్ మోడల్ ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎఫర్ట్స్. ఇప్పుడు మీకు అనేక NGOs ఉన్నాయి, బ్రహ్మాండంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, కానీ అవి ఒక ప్రోటోటైప్స్ని క్రియేట్ చేశాయి, మోడల్స్ని క్రియేట్ చేశాయి, లిమిటెడ్ ప్రభావాన్ని చూపాయి, కానీ సమాజంలో ఉన్న మొత్తం పేదరికాన్ని నిర్మూలించలేకపోయాయి. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR అని వచ్చింది. అంటే తమ ప్రాఫిట్స్లో 2% CSR కింద ఖర్చు పెట్టాలి. మనకు తెలుసు CSR ఎన్ని చోట్ల ఎంత బాగా అమలవుతుందో. కొన్ని చోట్ల ప్రయత్నాలు మంచిగా ఉండవచ్చు, కానీ మొత్తం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పేదరికం పోతుందని ఒక సందర్భంలో మనకు చెప్పాను. ఏం జరిగింది? జరగలేదు. ఇక అసలు ఎకనామిక్స్లోనే డామినెంట్ పారాడిమ్ అంటారు. ఈ డామినెంట్ పారాడిమ్లో భాగంగా ఎకానమిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధిని సాధిస్తే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆర్థిక వృద్ధిని సాధిస్తే అది దానంతటదే పర్కలేట్ అయి పేదవారికి కూడా జీవితాలకు ప్రభావితం చేసి పేదరికాన్ని నిర్మూలిస్తుందని పర్కలేషన్ థియరీ అన్నారు. సో అంటే గ్రోత్ ఆటోమేటికల్లీ పర్కలేట్స్, కానీ జరగలేదు అది. అందుకే అప్పుడు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లాంచ్ చేస్తూ ఒక మాట అన్నది. సో గ్రోత్ అచీవ్ ద గ్రోత్ విల్ టేక్ కేర్ ఆఫ్ పావర్టీ అని ఇప్పటి వరకు అన్నారు, కానీ అది జరగలేదు. నౌ అటాక్ పావర్టీ, దట్ విల్ ఆటోమేటికలీ టేక్ కేర్ ఆఫ్ గ్రోత్. అంటే వృద్ధిని సాధిస్తే పేదరికం పోదు,
పేదరికాన్ని నిర్మూలిస్తే వృద్ధి పెరుగుతుంది అని ద రివర్స్ థియరీ కూడా వచ్చింది పర్కులేషన్కు. తర్వాత ఒక దశకు వచ్చే వరకు ఏంటంటే ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉన్నా అది ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచలేకపోయింది. చాలా చోట్ల మనకు ఇప్పుడు గుజరాత్లో మీకు చాలా డెవలప్డ్ స్టేట్, చాలా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే స్టేటు, కానీ మాల్న్యూట్రిషన్, పోషకాహార లోపాలు పిల్లల్లో ఎక్కువ, ఫిమేల్ మేల్ రేషియో, స్త్రీ పురుష నిష్పత్తి స్త్రీలకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు చాలా సోషల్ ఇండికేటర్స్లో గుజరాత్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర లాంటి రిచర్ స్టేట్స్ కూడా కేరళతో పోలిస్తే దిగదుడిపోయాయి. సో మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ ఒకటే సాధిస్తే సరిపోదు, అది మానవాభివృద్ధిగా, సామాజిక అభివృద్ధిగా మార్పు చెందాలి అని అమర్త్య సేన్ లాంటి అర్థశాస్త్రవేత్తలు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి లాంటి సంస్థలు ప్రకటించాయి. అందుకే అమర్త్య సేన్ అంటాడు, ఎకనామిక్ డెవలప్మెంట్ డు నాట్ నెసెసరీలీ లీడ్ టు సోషల్ డెవలప్మెంట్ అంటాడు. అంటే ఆర్థికాభివృద్ధి దానంతరదే సామాజిక అభివృద్ధిగా, మానవాభివృద్ధిగా దారితీయకపోవచ్చు. అందువల్ల హ్యూమన్ డెవలప్మెంట్ సాధించాలి. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, ఫిమేల్ మేల్ ఉమెన్ జెండర్ జస్టిస్, యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్, యాక్సెస్ టు శానిటేషన్, యాక్సెస్ టు పారిశుద్ధ్యము, తాగునీరు, ఇలా అనేక ఇండికేటర్స్, ఒక మంచి పర్యావరణం, దీన్ని హ్యూమన్ డెవలప్మెంట్ అన్నారు. అది కూడా అయ్యాక నెక్స్ట్ స్టేజ్లో హ్యూమన్ హ్యాపీనెస్ అన్నారు. అంటే మానవుడు ఆనందంగా ఉండటానికి కేవలము సంపద సృష్టి సరిపోదు అని. సో అందువల్ల ప్రధానంగా మీకు మన దేశంలో 70s, 80s డైరెక్ట్ అటాక్ అండ్ పావర్టీ అని గరీబీ హటావో నినాదం ఇచ్చింది ఇందిరాగాంధీ. సో ఈ పర్కలేషన్ థియరీ అంటే గ్రోత్ సాధిస్తే దానంతట అదే పేదరికాన్ని పోతుందన్నారు. కానీ కాదు, లెట్ us డైరెక్ట్లీ అటాక్ పావర్టీ అండ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, జవహర్ రోజ్గార్ యోజన అని రకరకాల స్కీములతో వచ్చారు. ఇప్పటికీ కూడా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం రూపంలో ఈ పథకాలు ఉన్నాయి. సో అవి దాటిన తర్వాత ఇది కాదు, పేదలకు సోషల్ సేఫ్టీ నెట్స్ ఉండాలి. అందువల్ల అభివృద్ధి అనేది వేగంగా జరుగుతున్న క్రమంలో ఆ అభివృద్ధి వేగాన్ని అందరూ అందుకోలేరు కనుక సామాజిక భద్రతా వ్యవస్థలు ఉండాలి అని సంక్షేమం అనే కాన్సెప్ట్ వచ్చింది. డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో అమర్త్య సేన్ డెవలప్మెంట్ అనేది 5 రకాల ఫ్రీడమ్కి దారితీయాలి అంటాడు. ఒకటి ఇంటర్నల్ ఫ్రీడమ్, అంతర్గత స్వేచ్ఛ, తార్కికంగా ఆలోచించగలగడం, సృజనాత్మకంగా భావ వ్యక్తీకరణ చేయగలగడం చదువుతో సాధ్యమవుతుంది. ఇది ఇంటర్నల్ ఫ్రీడమ్ అన్నాడు. రెండవది పార్టిసిపేటరీ ఫ్రీడమ్, భాగస్వామ్య స్వేచ్ఛ, పాలనలో ప్రజలు భాగస్వాములు కాగలగాలి. ప్రొసీజరల్ ఫ్రీడమ్, అనవసరపు నియమ నిబంధనల నుంచి స్వేచ్ఛ కావాలి. ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్, వినిమయ స్వేచ్ఛ, అంటే ప్రజల కొనుగోలు శక్తి ఉండి ప్రజలు తాము నచ్చిన వాటిని వినిమయం చేసుకోగలగాలి. 5వది ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అంటారు, రక్షిత స్వేచ్ఛ, అంటే ప్రతి ఒక్క ఎకానమీలో అందరూ వేగంగా పరిగెత్తలేరు కనుక ఆ అభాగ్య జీవులకు అండగా ఉండే ఒక సామాజిక భద్రతా వ్యవస్థలు ఉండాలి అని చెప్పి సామాజిక పింఛన్లు, ఇలా వెల్ఫేర్ స్కీమ్స్ మొదలై అవి శృతి మించి రాగానపడి ఇవాళ ఆర్థిక వ్యవస్థకు భారమై, అప్పులకు కారణమై, ఉచితాలుగా మారిపోయాయి. సో ఇలా ఇప్పుడు నేను మీకు అనేక రకాల ప్రయత్నాలు చెప్పాను ఈ పేదరికాన్ని అటాక్ చేయడం. సో ఇలా రకరకాల, కానీ అల్టిమేట్గా ఎకనామిక్ పాలసీస్లో స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల పేదరికం పోతుంది. కానీ స్కీముల ద్వారా, పథకాల ద్వారా, దాతృత్వం ద్వారా, కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా, వృద్ధి ద్వారా మాత్రమే పోదు. ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చెప్తాను, మైక్రో గ్రోత్ అని. ఉదాహరణకు మీరు గ్రామాన్ని తీసుకోండి. ఆ గ్రామంలో ఒక 500 మంది ప్రజలు ఉన్నారు. ఈ 500 మంది ప్రజలకున్న రిసోర్సెస్ ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి, స్కిల్స్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేయండి. సో ఒక సర్వే చేసి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సర్వే చేయాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. అన్ఫార్చునేట్లీ అది ఎన్నికలకు ముందు ప్రస్తావించారు, ఎన్నికల తర్వాత కూడా మొదలైందన్నారు, కానీ తెలియదు. సో ఒక గ్రామంలో ఉన్న 500 కుటుంబాలకు వెళ్ళి కాంప్రిహెన్సివ్గా వాట్ దే హ్యావ్, ప్రతి మనిషిలోనూ క్యాపబిలిటీ ఉంటుంది. సో ఆ క్యాపబిలిటీస్ ఏంటి, రిసోర్సెస్ ఏంటి, కాంపిటెన్సీ లెవెల్స్ ఏంటి, స్కిల్స్ ఏంటి,
ఇవన్నీ కనుక స్టడీ చేసి వాళ్ళతోనే కూర్చొని మాట్లాడి ఎలా మిమ్మల్ని మీ ఆదాయాన్ని రెట్టింపు చేయగలం. సో హౌ డు వి ఎక్స్పాండ్ యువర్ ఇన్కమ్స్. ఉదాహరణకు మీరు ఆ గ్రామంకి ఒక సాగునీటి ప్రాజెక్ట్ తెస్తే గ్రామ ప్రజలందరూ అభివృద్ధి చెందరు. ఎవరు అభివృద్ధి చెందుతారు? భూమి ఉన్న 10% మంది అభివృద్ధి చెందుతారు. భూమిపైన ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు కొంత మేరకు అభివృద్ధి చెందుతారు. కానీ భూమి లేని మత్స్యకారుడు ఉంటాడు, భూమి లేని వృత్తిదారులు ఉంటారు, వాళ్ళకైతే పేదరికం పోదు కదా. సో అందువల్ల ఏ ఒక్క కార్యక్రమం కూడా పేదరికాన్ని టోటల్గా పోదు. అందువల్ల ఏం చేయాలి? ఉదాహరణకు మీరు ఒక్కొక్క కుటుంబాన్ని స్టడీ చేసి, ఉదాహరణకు ఒక కుమ్మరి కుటుంబం ఉంది, సో అతనికి ఎంత ఆదాయం వస్తుంది, అతనికి ఉన్న స్కిల్ ఏంటి, దాన్ని ఏ రకంగా మోడర్నైజ్ చేస్తే అతనికి ఆదాయం పెరుగుతుంది. ఓ మత్స్యకారుడు ఉన్నాడు, సో అతనికి ఏ రకంగా చేస్తే అతని ఆదాయం రెట్టింపు అవుతుంది. సో ఇలా ప్రతి ఒక్క ఫ్యామిలీని ఆ సర్వే చేసి వారి ఇన్కమ్స్ను ఆగ్మెంట్ చేయడం, వారిలో ఉన్న ఉత్పాదక శక్తిని, ప్రొడక్టివ్ పొటెన్షియల్ని పెంచడం, వారికి ఉన్న రిసోర్స్ గ్యాప్ను అడ్రస్ చేయడం, వారికి ఉన్న అపార్చునిటీస్ ఇవ్వడం. ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ అపార్చునిటీస్. మీరు ఎంత గొప్ప వాళ్ళనైనా స్టడీ చేయండి, చాలామంది నా తెలివితేటల వల్లనే డెవలప్ అయ్యారనుకుంటారు. డెఫినెట్గా మనిషి తెలివితేటలు ముఖ్యం, కానీ అదొకటే ముఖ్యం కాదు. అవుట్లయర్స్ అనే పుస్తకంలో మాల్కమ్ గ్లాడ్వెల్ అనే అతను కేస్ స్టడీస్తో చెప్తాడు. ఇప్పుడు బిల్ జాయ్ అని ఉంటాడు, సన్ మైక్రో సిస్టమ్స్ ఫౌండరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒక పెద్ద పేరు. బిల్ గేట్స్ మనందరికీ తెలిసిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు. ఇప్పుడు బిల్ జాయ్, బిల్ గేట్స్ ఇలాంటి ఐటీ దిగ్గజాల పేర్లు తీసి వాళ్ళు ఎప్పుడు పుట్టారని తీస్తే ఇంట్రెస్టింగ్లీ వాళ్ళందరూ అరౌండ్ 55, 57లో పుట్టారు. అంటే అర్థం ఏంటి? వారు 16 ఇయర్స్ కాలేజీలోకి వచ్చే వరకు ల్యాప్టాప్ ఇన్వెంట్ చేయబడింది, కంప్యూటర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు బిల్ గేట్స్ సక్సెస్ స్టోరీని మీరు చదివితే అవుట్లయర్స్ అనే పుస్తకంలో బిల్ గేట్స్ కానీ, బిల్ జాయ్ కానీ, మాల్కమ్ గ్లాడ్వెల్ రాసిన పుస్తకం, అందులో ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే బై ద టైమ్ బిల్ గేట్స్ రీచ్డ్ కాలేజ్ అప్పటికే కొన్ని వేల గంటల కంప్యూటర్ అనుభవం పొందగలిగిన పరిస్థితులు బిల్ గేట్స్కి ఉండే. సో అప్పటి వరకు అమెరికా మొత్తంలో ఆ రకంగా కొన్ని వేల గంటల కంప్యూటర్ యాక్సెస్ ఇంకెవరికి లేదు. అంటే ఏంటది? అక్కడ బిల్ గేట్స్కున్న వ్యక్తిగత సామర్థ్యమే కాదు, అవకాశం కూడా ఆయనకు వచ్చింది. ఆ అవకాశమే వచ్చి ఉండకపోతే వీ కుడెంట్ హ్యాడ్ బిల్ గేట్స్. సో అందువల్ల అపార్చునిటీస్ అనేది కూడా కీలకం. అందువల్ల ప్రతి కుటుంబానికి ఎలా అవకాశాలు కల్పిస్తావు, ఎలా వారి ఆదాయాలు పెంచుతావు అని ఒక మైక్రో లెవెల్ ప్లానింగ్ అంటారు. అంటే ప్లానింగ్ అనేది పైనుంచి కిందికి చేస్తారు మన దగ్గర కాదు, కింది నుంచి పైకి చేయాలి. విలేజ్ లెవెల్ ప్లాన్ తీసుకొని విలేజ్ లెవెల్ రిసోర్స్ సర్వే చేసి, స్కిల్ సర్వే చేసి, వారి కాంపిటెన్సీ లెవెల్స్ ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళ ఆదాయాలను ఏ రకంగా పెంచవచ్చు అని గనక ప్రణాళికలు రూపొందించగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పావర్టీ అనేది జిమ్మిక్స్తో పోదు, పావర్టీ అనేది స్లోగన్స్తో పోదు. గరీబీ హటావో లాంటి స్లోగన్ నిన్న పోయిందా పావర్టీ? పావర్టీ అనేది స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ద ఎకానమీ ద్వారా మాత్రమే పోతుంది. మీరు అందులో ఒక ముఖ్యమైనది ఎంప్లాయ్మెంట్. పేదరికం ఎలా పోతుంది? మనందరి జీవితాలు చూడండి, పేదరికం ఎక్కడి నుంచి పోతుంది? ఆర్థిక వెనుకబాటుతనం ఎక్కడి నుంచి పోతుంది? నాణ్యత కలిగిన, ప్రమాణాలు కలిగిన, నైపుణ్యంతో కూడిన చదువు కనుక ఇవ్వగలిగితే పేదరికం పోతుంది. మనందరి జీవితాలు చూడండి. మేము చిన్నప్పుడు మా నాన్న ఒక సాధారణ స్కూల్ టీచరు, 4 పిల్లలం, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. మా నాన్నకు ఈ ఒక రేకుల ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. మేము బెల్లంపల్లిలో 20 ఏళ్ళు ఉండేవాళ్ళం. బాబు క్యాంప్ అనే ప్లేస్లో, సింగరేణి కోల్ మైన్ ఏరియా, భయంకరమైన వేడి ఉంటుంది. ఆ కిందికి రేకులు ఉండేవి, మాకు సీలింగ్ ఫ్యాన్ కూడా ఉండేది కాదు. సో మీకు టేబుల్ ఫ్యాన్ నేను 8th క్లాస్లో వచ్చింది. ట్యూబ్ లైట్ నేను ఇంటర్మీడియట్లో హైదరాబాద్ చదువుకుంటున్నాను. మా ఇంట్లో ట్యూబ్ లైట్ వస్తే మా నాన్న లెటర్ రాశాడు, అరే మన ఇంట్లో ట్యూబ్ లైట్ పెట్టించాం చాలా బాగుంది అని. నేను దానికి ఉత్తరం, నాన్న చాలా సంతోషం, మన ఇంట్లో ట్యూబ్ లైట్ వస్తే వెళ్తురు ఇట్లుంది అని. ట్యూబ్ లైట్ వాజ్ లగ్జరీ, ఒక బీరువా లగ్జరీ. ఒక ర్యాలీ ఫ్యాన్ కొంటే మా అక్క డెలివరీ అయినప్పుడు అందరం ఆ ఫ్యాన్ చుట్టూ 4 కూర్చొని అరే ఎంత మంచిగా గాలి వస్తుంది అని ఆనందపడ్డాం. ఒక 6-7 ఇళ్ళకి కలిపి ఒక కామన్ ల్యాబొరేటరీ. ఇలాంటి పరిస్థితుల్లో బతికా. వారం రోజులకు వెళ్ళి చెరువుకి వెళ్ళి బట్టలు ఉతికి మా అమ్మతో పాటు, సో కొన్ని షర్ట్లు ఒక 4-5 షర్ట్లు వేసుకొని, మీద 2-3 పాయింట్లు వేసుకొని
బిందె నీళ్ళు పెట్టుకొని ఇంటికి వచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లో స్కూల్ టీచర్ల శాలరీస్ కూడా చాలా తక్కువ, ఆస్తులు లేవు, భూములు లేవు, ఏమీ లేవు. సో అలాంటి జీవితంతో మొదలై ఎలా వచ్చాం? అమ్మా నాన్నలు చదువు చెప్పించారు కనుక, ప్రమాణాలతో కూడిన చదువు చెప్పించాడు కనుక ఇవాళ ఈ స్థాయిలో ఉండి ఈ స్థాయిలో నిలబడగలిగాం. ఏది తీసుకొచ్చింది? చదివే తీసుకొచ్చింది, ఇంకేమీ లేదు. ఇలా మా అన్నయ్య అమెరికాలో ఒక టాప్ ఐటీ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు, నేను ఇవాళ ఇంత ప్రొఫెసర్గా ఉన్నాను. నా చెల్లెలు ఎంపీడీఓగా రిటైర్ అయింది. సో మా అక్క పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఇలా ఇంతటి స్థాయిలో మేము ఎలా ఎదగగలిగాం? మా కుటుంబం, నా ఒక్క కుటుంబం ఉదాహరణ. ఒక ఆర్థిక వెనుకబాటుతనం నుంచి ఇవాళ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ దాకా ఎదగలిగింది ఏది సాధ్యమైంది? మాకేమి భూములు లేవు, ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, ఓన్లీ ఎడ్యుకేషన్. అందుకే అంటాడు అమర్త్య సేన్ ఇన్ఈక్వాలిటీస్ అనే పుస్తకంలో, ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ పావర్టీ. పేదరికానికి మూలం అసమానతలు. ఒక రకమైన అసమానత మరో రకమైన అసమానత దారితీస్తుంది. ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ లీడ్ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటాడు. అందువల్ల ఇలా అసమానతలు పోవాలంటే చదువు చెప్పగలగాలి. ఇలా ప్రపంచ దేశాల అనుభవాలను ఉదహరిస్తూ అమర్త్య సేన్ చైనా, వియత్నాం, క్యూబా, జపాన్, సౌత్ కొరియా, జమైకా, కోస్టరికా, శ్రీలంక వీటి ఉదాహరణలు చెప్తూ ఓ మాట అంటాడు. ద లెఫ్ట్ వింగ్ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఇన్ చైనా, క్యూబా అండ్ వియత్నాం, ద ఇంపాక్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ ట్రెడిషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ జపాన్, progressive capitalism in South Korea, and a concerted public action in Jamaica and Costa Rica helped to achieve higher levels of social development అంటాడు. అంటే చైనా, క్యూబా, వియత్నాంలో వామపక్ష సైద్ధాంతిక చైతన్యం, జపాన్లో బౌద్ధ మత సాంప్రదాయం ప్రభావము, దక్షిణ కొరియాలో ప్రగతిశీల పెట్టుబడిదారీ విధానము, జమైకా, కోస్టారికా లాంటి దేశాలలో ప్రజా కార్యాచరణ ద్వారా సామాజిక అభివృద్ధిని సాధించామంటారు. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా మనకు ఎన్నున్నాయని మనం లెక్కేసుకోవాలి. అందువల్ల మీరు అసలు పేదరికం పోవాలంటే ప్రతి గ్రామం తీసుకొని ప్రతి బిడ్డకు నాణ్యత కలిగిన ఉన్నత ప్రమాణాలు కలిగిన చదివివ్వండి. అంటే కలెక్టర్ కొడుకైనా, నిన్న అక్కడికి వచ్చిన మార్గదర్శి అయిన మేఘా కృష్ణారెడ్డి కొడుకైనా, లేదా మరో కంపెనీ CEO కొడుకైనా ఏ చదువు ఇవ్వగలరో గ్రామంలో ఉన్న పేద బిడ్డకు ఆ చదివండి. మీరు ఎందుకు పేదరికం పోదో 10 ఏళ్లలో చెప్పండి, ఛాలెంజ్ చేస్తానండి. ఇవాళ ఎందుకు వస్తుంది? ఇవాళ మన ఒకవైపు అమర్త్య సేన్ లాంటి వాళ్ళు చదువు వల్ల అసమానతల్ని జయించచ్చంటే మన దేశంలో చదువులో ఉన్న అసమానతలు ఎక్కడా లేవు. ఇవాళ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ చూడండి, ఒక గవర్నమెంట్ స్కూల్ చూడండి, ఎంత తేడా ఉంటుందో ఆలోచించండి. సో చదువులోని ఇంత అసమానతలు ఉంటే అసలు అసమానతలు తొలగించే చదువే పరిస్థితి ఏంటి? అందువల్ల నాణ్యత ప్రమాణాలు కలిగిన చదువు చెప్పండి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తెలుగు బిడ్డలు ఎందుకున్నారు? చదువుకోవడం వల్ల ఉన్నారు. సో అలాగే నైపుణ్యం ఇవ్వండి, స్కిల్ ఇవ్వండి. అలా ఎడ్యుకేషన్, హెల్త్, ఇవాళ అనేక స్టడీస్ ఏం చెప్తున్నాయి? ఇవాళ మన దేశంలో 60% అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, హెల్త్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే వీఆర్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ గవర్నమెంట్ స్పెండింగ్ ఇన్ హెల్త్. సో దానివల్ల ఏమవుతుంది? అనేక స్టడీస్ ఇంక్లూడింగ్ జయతి ఘోష్ కమిషన్ ఆన్ ఫార్మర్ సూసైడ్ కూడా చెప్పింది. రైతులు అప్లపాలు కావటానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మన తెలుగునాట కార్పొరేట్ చదువులు, కార్పొరేట్ వైద్యం. పిల్లల్ని ఇంటర్మీడియట్లో చదివించడానికి నారాయణ చైతన్య కొరకు భూములు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కనుక ప్రమాణాలతో కూడినవి ఉంటే ఈ అప్లపాలు అవుతారా? ఇలా ఒక ఆరోగ్యం చెడిపోతే అప్లపాలు అయిపోతున్నారు. దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు కేవలం అనారోగ్యం వల్ల పేదరికంలోకి జారిపోతున్నారు. మీరు నాణ్యత ప్రమాణాలు కలిగిన ఆరోగ్యం ఇవ్వండి. విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, ఉపాధి, సాగునీరు, త్రాగునీరు, పారిశుద్ధ్యం ఇవన్నీ ఇవ్వండి మీరు ప్రతి బిడ్డకు. మీరు ఎందుకు పేదరికం పోదో చూడండి. పేదరికం పోయేది ఎకనామిక్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం వల్ల పోతుంది. పేదరికం పోయేది ఆదాయాన్ని సంపాదించుకునే శక్తి ఇవ్వడం వల్ల పోతుంది. అందుకే మనకు పాత్ర డోంట్ గివ్ దెమ్ ఫిష్, టీచ్ దెమ్ హౌ టు ఫిష్ అన్నారు. చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పండి అని ఎందుకన్నారు? వట్టిగా లేదు ఈ సామెత. చేపలు ఇవ్వడం కాదు, చేపలు ఇస్తే రాజకీయ నాయకుల చుట్టూ రోజు తిరగాలి. చేపలు పట్టడం నేర్పితే తన జీవితం తను గడుపుతారు. సో క్యాపబిలిటీస్ పెంచడం, సమాజంలో కాంపిటెన్సీ లెవెల్స్ పెంచడం, సమాజంలో ఉన్నటువంటి భౌతిక సహజ వనరుల ఉత్పాదకతను పెంచడం. ఇలా భూమి అదే
కానీ ఆ భూమిని గనక మీరు వాటర్ ఇచ్చారనుకోండి, ఒక మెట్ట ప్రాంతము, ఒక మాగాణి ప్రాంతం, ఈ రెండింటి మధ్య కంపేర్ చేయండి, ఎంత ప్రొడక్టివిటీ ఉంటుంది. నేను ఆదిలాబాద్లో పత్తి ఉత్పత్తి చూశాను, గుంటూరులో కాటన్ ఉత్పత్తి చేశాను. మరి ఆదిలాబాద్లో ఉన్న కాటన్ ప్రొడక్టివిటీ గుంటూరు కాటన్ ప్రొడక్టివిటీతో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? మీకు ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్యాడీ ప్రొడక్షన్ కరీంనగర్, గుంటూరు పక్క పెట్టండి, కరీంనగర్ గోదావరి జిల్లాలతో పోటీ పడగలుగుతుంది. మరి ఆదిలాబాదు, మహబూబ్ నగర్ ఈ మధ్య కాలంలో కాస్త ఇంప్రూవ్ అయింది వాటర్ కానీ పరిస్థితి ఏంటి? అందువల్ల భూమి అదే, కానీ ఆ భూమికి నీరు అందిస్తే ఆ భూమి యొక్క సామర్థ్యము అనేక రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు ఆదిలాబాద్ తీసుకుంటే గోదావరి, పెనుగంగ, ప్రాణహిత, ఒక రకంగా పంజాబ్ రాష్ట్రాన్ని ఎలా నదులన్నీ ఒక అలంకరణగా చుట్టూ ఉంటాయో ఆదిలాబాద్కి అలా ఉంటాయి. కానీ ఆదిలాబాద్కు 1200 మిల్లీ మీకు వర్షపాతం తీసుకుంటే వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఉన్న జిల్లా. ఎందుకు ఇంత పేదరికంలో ఉంది? జిల్లా హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఉంది, భూమి సారవంతమైంది, చుట్టూ నదులు ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటి? దౌర్భాగ్యం రాజకీయం. ఇలా ఆదిలాబాద్కున్న రాజకీయ నాయకత్వంలో సామర్థ్యం లేకపోవడం వల్ల ఇలా ఆదిలాబాద్ ఇలా పేదరికంలో ఉండాల్సి వచ్చింది. నా సొంత జిల్లాగా నేను చెప్పగలను. సో అందువల్ల ఎందుకు ఈ మాట ఉదాహరణ చెప్తున్నట్టే, మీకు ఆదిలాబాద్ కానీ, అనంతపురం కానీ, మహబూబ్ నగర్ కానీ, ప్రకాశం కానీ, శ్రీకాకుళం కానీ జిల్లాలు పేదవి కాదు, మనం పేదగా మార్చాం. మనం ఇండియా ఈజ్ నాట్ పూర్, వీ మేడ్ ఇండియా పూర్. భారతదేశం పేద దేశం కాదు, భారతీయుల్ని పేదవాళ్ళుగా మన రాజకీయం మార్చింది. అందువల్ల స్ట్రక్చరల్ ఎకనామిక్ పాలసీస్ కనుక ఆర్థిక విధానంలో ఉత్పాదకతను పెంచి, ఉత్పత్తిని పెంచి, ఆదాయాన్ని పెంచి, సామర్థ్యాన్ని పెంచి, అవకాశాలు ఇచ్చేటువంటి ఆర్థిక నమూనా వల్ల పేదరికం శాశ్వతంగా నిర్మూలమవుతుంది. మిగతా అన్నీ ఒక ప్రయత్నాలే. ఆ ప్రయత్నాలకు కూడా మనం ఆహ్వానించాలి, వద్దెందుకు అనాలి. ఇప్పుడు P4 ఒక ప్రయత్నం. సో సంపన్నులు ఎంతమందికి పేదలకు సహాయపడ్డా సంతోషమే కదా. కానీ 20 లక్షల కుటుంబాలు, కోటి కుటుంబాలని బయటికి దించేటువంటి లక్షలాది మంది మార్గదర్శులు దొరకాలి కదా. సో అందువల్ల ప్రయత్నాన్ని ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అనేక ప్రయత్నాల్లో P4 ఒక ప్రయత్నం. కానీ ఇదే శాశ్వత రోగ నివారణి, ఇది పెనేషియా ఫర్ పావర్టీగా ఇంకో మార్గమే లేదు, పేదరికం దీంతోనే పోతుంది అని ఎవరైనా ఆశిస్తే నేనైతే ఎదురు చూస్తాను. ఆ ఆశ నిరాశ కాకూడదని, అది ఫలించాలని అది కోరుకుంటాం. జరిగితే సంతోషమే కదా. కానీ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు, నేను చదువుకున్న పరిమితమైన విజ్ఞానం ప్రకారం, దాతృత్వంతో సమాజంలో కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. దాతృత్వంతో సమాజం మొత్తం పేదరికం నుంచి బయటపడడం అనేది మామూలు విషయం కాదు. సో అందుకే చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అంటున్నాడు కదా. చూద్దాం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందేమో. నెక్స్ట్, ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం సార్. కానీ ఏ పార్టీ కార్యక్రమంలో కూర్చుంటే ఆ పార్టీకి అనుకూలంగా మన సిద్ధాంతులు పంచాంగ శ్రవణం చెప్పడం చూస్తే కాస్త చూసిన వాళ్ళకే చాలా ఇబ్బెట్టుగా అనిపించింది సార్. చూసిన వాళ్ళకి మాత్రమే కాదు, పొగిడించుకున్న నేతలకు కూడా కాస్త ఇబ్బెట్టుగానే అనిపించి ఉండవచ్చు. 1 by 1 చెప్తాను. వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపిస్తే ఇల్లు ఎందుకు పొగుడతారండి? వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపించిన మరుక్షణం పొగడరు. ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ళు ఎందుకు పొగుడతారు? ఇబ్బందిగా అనిపిస్తే పొగడవద్దు అని అంటారు. మనకి ఇబ్బందిగా అనిపించింది కానీ నేతలకు ఆనందపడి ఉంటారు, అందుకే పొగుడతారు. రైట్ సార్. ముందుగా రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, ప్రజలు మెచ్చేలా రేవంత్ పాలన ఉంటుంది. రేవంత్ రెడ్డి మీద ఎక్కువగా నరఘోష ఉంది. ఆయనకి అనుకోకుండా ఆ పదవి రావడం వల్ల ఆయనకి ఎక్కువ నరదృష్టి తగులుతుంది. రాజకీయ విశ్లేషణ వచ్చేసింది. ఎస్ సార్. ఈ మాట అన్నది ప్రముఖ సిద్ధాంతి సంతోష్ కుమార్ శాస్త్రి. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. వారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది ఏమిటి, వారి యొక్క నక్షత్రం ఏమిటి, వారి యొక్క రాశి ఏమిటి అనేటువంటిది, ఎందుకంటే రాజుది చూస్తేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిది చూడగా, వారిది అద్భుతంగా తులారాశి అయింది. చిత్తా నక్షత్రంలో వారు జన్మించినారు. ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషం ఏమిటి, వారికి అద్భుతమైన పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది, మొన్ననే ప్రారంభమైంది. కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు. కానీ
విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. కాబట్టి నరఘోష నుంచి వారు దూరం కావటానికి నిరంతరం లక్ష్మీ నరసింహ సేవ, లక్ష్మీ నరసింహ ఆరాధన, కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాదులో తులారాశి వారు చెయ్యాలి. ఎందుకోసమంటే తులారాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. స్వామి దర్శించుకోమంటున్నారు. నరఘోష అని చెప్పాడు కదా, కేటీఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, హరీష్ రావుల ఘోష అన్నది. దానికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి మందు కనుక్కున్నాడు, ఆయన కూడా అటాక్ చేస్తున్నాడు కదా. సో మొన్ననే స్టార్ట్ అయింది మార్గదర్శ అన్న. నాకు తెలిసినంతవరకు ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడే మార్గదర్శ స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి అయినాక ఇంకెక్కువ మార్గదర్శ వచ్చింది. మొన్న ఇక్కడ చాలా రోజులైంది మార్గదర్శ వచ్చి. నెక్స్ట్ ఇక తెలంగాణ భవన్లో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పంచాంగ శ్రవణ కార్యక్రమంలో రాజేశ్వర సిద్ధాంతి గారు రాష్ట్రంలో పాలన కుంటుపడుతుంది, ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు, ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్కు విజయం తథ్యం, పంచాంగ పట్టణంలో రాజేశ్వర సిద్ధాంతి. చాలా ఘనంగా ఉగాది ఉత్సవాలు జరిగాయి సార్. ఈ మాట అంటే కొంతమందికి ఇబ్బంది కలుగుతుందేమో, చాలా ఘనంగా సంభావన కూడా ఇచ్చి ఉండవచ్చు. సో అది మనం అనకూడదు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో మొన్ననే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు బీఆర్ఎస్. సో మీకు ఒకసారి ఆయన ఏమన్నారు? 8 ఆదాయం కర్కాటక రాశి, 8 ఆదాయం 2 మాత్రమే వ్యయం, 7 రాజపూజ్యం 3 అవమానము. ఈ రాశి వారికి బృహస్పతి వ్యయంలో ఉన్నాడు. అయినప్పటికీ అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుని యొక్క ఇబ్బంది పోతుంది. మన అధినాయకుడు మన కేసీఆర్ గారి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో వారు జన్మించారు. మేషలగ్నం, బృహస్పతి ద్వితీయ స్థానంలో, శనీశ్వరుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రవి ఏకాదశంలో ఆ శుక్రునితో బుధాదిత్య యోగంతో ఉండడం చాలా శ్రేష్టమైనటువంటి అంశం. రామచంద్రుల వారికి ఏ విధంగానైతే జాతకంలో వివిధమైనటువంటి ఎక్కువ యోగాలు ఉన్నాయో, ఉచ్చస్తే గ్రహపంచకే అనేటువంటి స్థితి ఆ రామచంద్రుల జాతకానికి మన యొక్క కేసీఆర్ యొక్క జాతకంలో కూడా ఆ విధమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి స్వస్థానపూరితమైనటువంటి గ్రహాల చేత ఈ సంవత్సరం చాలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమే కాకుండా ఖచ్చితంగా ప్రజాపాలన ఆ యొక్క ఈ తెలంగాణ ప్రజలు ఏ విధమైనటువంటి ప్రజాపాలన కోరుకుంటూ ఉన్నారో మళ్ళీ కూడా తిరిగి ఆ యొక్క కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇది. ఈ ఏడాదిలో ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ సగం చీలిపోయి కేసీఆర్ బీఆర్ఎస్లో చేరాలి. రైట్ సార్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జరిగిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారు ఏం మాట్లాడారు ఒకసారి విన్నాం. మొట్టమొదటగా మిథున రాశి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మిథున రాశి గురించి ఎందుకు చెప్పాలి అంటే, మన నాయకుడు, మనందరికీ ఇష్టమైనటువంటి వాడు, అసలు ఈ ప్రదేశంలో మనం ఇంతగా కూర్చోవడానికి కారణభూతమైనటువంటి వాడు, ఆంధ్రదేశాన్ని ఒక్కసారి ఆశ్చర్యయ్యి ప్రపంచంలోనే ఉర్రు తొలగించి అతి స్వల్పంలోనే అనేకమైనటువంటి సీట్లతో ఒక్కసారిగా పొంగినటువంటి భావ తరంగాలలా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దివ్యమైనటువంటి నక్షత్రం ఆరుద్రా నక్షత్రం అని విన్నాను. ఆరుద్రా నక్షత్రం ఈశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రం. ఈశ్వరుడి యొక్క దివ్య కథ కనుక వింటే ఎన్ని కష్టాలు పడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కష్టాలు పడి విజయాన్ని సాధిస్తున్నారు. ఆయన ఏ కష్టం పడ్డాడు అంటే విషాన్ని మింగాడు. అంతేకాదు, లోకమును ఉద్ధరింప చేయడానికి జడలు ఎందుకు పెంచుకున్నాడు? ఆయన క్రాప్ చేసుకోవచ్చు కదా అంటే దేనికైనా ఆయన రోడ్ల మీద తిరగాలి. దీనికి దానికి పోలికలంతే. భగీరథుడు కోరితే ఈ లోకమునకు మేలుకై నిమజ్జ నౌహోత్మ తత్పంక శంకాకరాత్మోర్మి నిర్మగ్న నీరేజ రేఖొన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీ గంగా భవానిని ధళధళ ఈ భూమి బ్రద్దలవ్వకుండా కాపాడి జడలలో బంధించాడు. ఈ భూమిని కాపాడడానికి సహజమైనటువంటి సౌజన్యాన్ని పొందాడు. మొట్టమొదటగా మిథున రాశి గురించి రైట్ సార్. ఇంకా చాలా పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన పాయింట్ మా వాళ్ళు కట్ చేయలేదు అనుకుంటా, నేను చెప్తాను సార్. శ్రీకృష్ణ దేవరాయల మాదిరిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారు
వైఎస్ జగన్ మళ్ళీ విజయ దుందుబి మోగించడం ఖాయం అనేది నూరి నారాయణమూర్తి గారి అంచనా, ఆయన ప్రవచనం. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహస్రావధాని నాగఫణి శర్మ గారు కాస్త ఎక్కువగానే చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తారు. దాంతోపాటు నెక్స్ట్ కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు అని కూడా జోస్యం కూడా చెప్పేశారు ఒకసారి బయట. ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారము చుట్టారు. అంతా ఎందుకంటే దేయం దీనజనాయచ విత్తం అన్నారు శంకరాచార్యుల వారు. ఉన్నవాడు లేనివాడికి ఇస్తుండాలయ్యా, ఇది ధర్మం అన్నారు. దాన్ని పాటించి ఆయన ఇవాళ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. నేను ఒక మాటే చెబుతున్నాను, ఎందుకంటే ఆయన మహానుభావుడు, ఆయనే బంగారు మనిషి. ఎందుకంటే ఆయనకు దేశంలో ఆయన వల్ల ఉపకారం పొందిన వాళ్ళు, చాలా ధనవంతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ధనవంతులను తన కోసం ఉపయోగించుకోకుండా రాష్ట్రములో ఎవరైతే ఆర్థికముగా వెనుకబడి ఉన్నారో ఒక 20 లక్షల మంది, మళ్ళీ ఒక 15 లక్షల మంది, ఇలాగ ఒక ప్రణాళిక పెట్టుకుని వారు చేస్తున్నారు. అందరి కుటుంబాలు బంగారు కుటుంబాలు, పసిడి మయము కావాలి అనే ఒక ఉత్తమ సంకల్పంతో ధనవంతులందరికీ ఒక బాధ్యత. నీవు డబ్బు సంపాదిస్తే సమాజం నుంచే కదా, మళ్ళీ ఆ సమాజానికి నువ్వు ఎలా ఇస్తావు అనే ఒక ప్రాథమిక సూత్రం పెట్టారు ఆయన అద్భుతంగా. ఇవాళ మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము దిగ్విజయముగా విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి. వారి చెయ్యి అంత గొప్పది. ఈ సంవత్సరము ప్రజలందరూ బాగుపడతారు, విశ్వాసంతో ఉండాలి. ఎవరికైనా పదవులు ఆలస్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమీ తొందరపడొద్దండి. చాలా శాంత పురుషుడు ఆయన సహనము. ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి. నాకు ఈరోజే రాత్రికి పదవి రాలేదే అని అనుకోవద్దండి. వారమైనా, నెలైనా, 10 నెలలైనా, ఓ 2 ఏళ్ళు పట్టినా, 3 ఏళ్ళు పట్టినా, ఎందుకంటే ఆయన మహర్జాతకుడు. 4 సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు? ఆయన 5వసారి అవుతాడు, 6వసారి అవుతాడు ఆయన. ఇటువంటి మహానుభావుడు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకు తగినట్టే ఆయన చుట్టూ అందరూ మంత్రిమండలి కూడా అలా ఉన్నది. అధికారులు కూడా ఆయనకు అదుపాజ్ఞలలో అందరూ ప్రేమతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన పంచాంగ శ్రవణంలో సగం చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డానికి సరిపోయిందని అనుకుంటా సార్. చాలా ఉంది, ఇంకా పొగడ్తలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ వర్మ లాంటి అసంతృప్తులకు కూడా ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీకు ఇంకా పదవులు వస్తాయి అని చెప్పి చెప్పడం. అండ్ దాంతోపాటు ఇంకొకటి 2 యాడ్ చేస్తాను సార్ నేను. ఈ ఏడాది ప్రపంచ దిశా నిర్దేశకుడిగా మోదీ ఉండబోతూ ఉన్నారు అని చెప్పి హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జరిగిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో సూర్యనారాయణ మూర్తి గారు చెప్పారు. దాంతోపాటు తెలంగాణలో టీడీపీ మళ్ళీ విజయం సాధిస్తుంది అని చెప్పి మల్లికార్జున శర్మ ఆయన ప్రవచనం సార్. సో ఇలా ఎవరి పంచాంగం వారిదే సార్. చాలామంది ఆయా పార్టీలకు, అధినేతలకు అనుకూలంగా పంచాంగ శ్రవణాలు చెప్తూ ఉన్నారు. కానీ పంచాంగం అనేది ఒకటే ఉంటుంది కదా సార్, కానీ డిఫరెంట్గా వీళ్ళందరూ చెప్తారు. సైన్స్ అయితే ఒకటే ఉండాలి. సైన్స్కి ఉండే బేసిక్ సూత్రం ఏంటంటే రిప్లికేషన్. ప్రపంచంలో అది ఎవరు ఎక్కడ చేసినా అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇది బాటిల్, నేను కిందికి వేసాను అనుకోండి, పైకి ఎందుకు పోతుంది, కిందికి ఎందుకు పడుతుంది? భూమికి ఉండే గురుత్వాకర్షణ శక్తి వల్ల, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల పడుతుంది. ఇది నేను ఛాలెంజ్ చేస్తాను. నేను హైదరాబాద్లో వేస్తే ఇలాగే పడుతుంది కిందికే, అమెరికాలో వేసినా కిందికే పడుతుంది, ఆఫ్రికాలో వేసినా కిందికే పడుతుంది, ఆస్ట్రేలియాలో వేసినా కిందికే పడుతుంది, అంటార్క్టికాలో వేసినా కిందికే పడుతుంది. రోజస్లో వేస్తే పడదు. అంతరిక్ష గ్రావిటీ, 0 గ్రావిటీలో వేస్తే పడదు. అంటే అర్థం ఏంటి? సైన్స్. సో ఇదే బాటిల్ ఎవరు ఎక్కడేసినా అదే రకంగా పడుతుంది. ఎందుకు? దట్ ఈస్ సైన్స్. పంచాంగము కూడా శాస్త్రం అని చెప్తున్నప్పుడు శాస్త్రం ఒకటే ఉండాలి. అన్ఫార్చునేట్ మరి శాస్త్రాన్ని తప్ప, శాస్త్రాన్ని అన్వయిస్తున్న వారు తప్ప ఎప్పుడు కూడా అందరూ గొప్ప పండితులు. నేను అన్నీ చూడలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాగఫణి శర్మ చూశాను. బాధేసింది ఏంటంటే మహాపండితులు, మామూలు పండితులు కాదు, వారి విద్వత్తును మనము చేతులెత్తి దండం పెట్టాలి అందరిది. ఇప్పుడు ఇక్కడ మనం చూపెట్టిన సిద్ధాంతులు, చూపెట్టని మీరు ప్రస్తావించిన సిద్ధాంతులు ఎవరి విద్వత్తు పైన నాకు ఎలాంటి అనుమానం లేదు. వారికి ఉన్న విద్వత్తులో నాకు 1% కూడా లేదు. కానీ సమస్య ఏంటంటే పరమేశ్వరుడి ధ్యానం కన్నా రాజకీయ నాయకుల ధ్యానం బాధేసింది. ఎందుకంటే ఈ విద్వత్తును మనం ఎవరి కొరకు వాడాలి? ఈ పాండిత్యాన్ని ఎవరి కొరకు వాడాలి? వాడితే పరమేశ్వరం కొరకు వాడాలి. నాలాంటి వారు మానవ సేవ నమ్మే వాళ్ళు పరమేశ్వరునికి వాడాలి.
నాలాంటి వాళ్ళు మానవ సేవయే మాధవ సేవ నమ్ముతారు కనుక ప్రజల కొరకు వాడాలి. రెండే కదా, మీకు శ్రీనాథుడు అంటాడు, కర్ణాటక సిద్ధినాథ మౌక్తిక సభాగారాంతరాయ సంకల్పిత స్వర్ణస్నాన జగత్ ప్రసిద్ధ కవిరాట్ అని చెప్పుకుంటాడు. అంటే బంగారు నాణాలతో మహారాజు ఆస్థానములో స్నానం చేయించుకున్న గొప్ప కవిని అంటాడు. దానికి పోతనంటాడు, కర్ణాటక కిరాత కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అంటాడు. ఇప్పుడు నాయకులు కిరాత కీచకులు కారు, డెఫినెట్గా ప్రజాస్వామ్య పాలకులు. కానీ దాని ఎసెన్స్ ఏంటి? రాజుల సింహాసనాల ముందు నా సాహిత్యాన్ని నేను పాదాక్రాంతము చెయ్యను, కవులు హలికులైతేనేమంటాడు. అంటే నాగలి పట్టి దున్నుకొని పట్టడన్నాన్ని నేను సంపాదించుకొని కడుపు నింపుకొని భాగవతం రాస్తాను అంటూ పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట నే పలికిత బవారమగునట అంటూ మహాభాగవతాన్ని రచించాడు ఆ మహనీయుడు పోతన. నేను తప్పుగా ఒకవేళ ఉచ్చరిస్తే క్షమించాలి, ఎందుకంటే అది ఉద్దేశపూర్వకం కాదు, ఎవరైనా పొరపాటు చేయొచ్చు. సో ఎందుకు అలాంటి మహాభాగవతాన్ని నాతో చంద్రబాబు నాయుడు పలికించాడు, కేసీఆర్ పలికించాడు, జగన్మోహన్ రెడ్డి పలికించారలే. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డిని పరమేశ్వరంతో పోల్చారు. ఇదేం ఈ పాండిత్యం అండి. కేసీఆర్ను రామచంద్రుడితో పోల్చారు. పోలికలకు కూడా హద్దులు ఉండాలి కదా. సో మీరు పోలికలతో హద్దులు ఉండాలి కదా. రామచంద్ర ప్రభుతో కేసీఆర్ను పోల్చడం ఏంటి, పరమేశ్వరునితో జగన్మోహన్ రెడ్డి పోల్చడం ఏంటి? సో ఒక్కసారి ఆ మహాభాగవతాన్ని రచించిన మహనీయుడు పోతన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అయ్యా. ఏమన్నాడు? పలికెడిది భాగవతమట పలికించడు వాడు రామభద్రుండట అన్నాడు. శ్రీరామచంద్రుడిని పలికిస్తున్నాడు ఈ భాగవతాన్ని అన్నాడు. సో అది కానీ కళ కోసం కాదు, ప్రజల కోసం అంటారు. సాహిత్యము, పాండిత్యము, మేధో సంపత్తి నువ్వు ఎవరి కొరకు వాడుతావు అన్నది పాయింట్. రాజుల కొరకు, రాజపూజ్యం కొరకు, చక్రవర్తుల సింహాసనాల ముందు పదాక్రాంతం చేయడం కాదు. 4 పారితోషికాలు వస్తాయేమో, కాదంటే ఒక పదవి వస్తుందేమో, లేదు అవేవి రాకపోతే పేరు వస్తుందేమో. కానీ పండితుడు ఏ సమాజంలోనైతే జ్ఞానం ఉన్నవాడు, విజ్ఞానం ఉన్నవాడు, మేధస్సు ఉన్నవాడు ఆ సమాజంలో అధికార వ్యవస్థలకు దాసోహం అవుతాడు. అధికార వ్యవస్థ అంటే అధికారంలో ఉన్నవారే కాకపోవచ్చు, అధికారం కోసం తాపత్రయపడుతున్న విపక్షంలో ఉన్నవాడు కూడా రేపు అధికార వ్యవస్థలో భాగమవుతారు. ఎవరైతే మేధస్సు, జ్ఞానము, విజ్ఞానము, విద్వత్తు ఉన్నవారు సత్యాన్వేషణ కోసమే ఆ విద్వత్తును వాడాలి. ఆ తల్లి సరస్వతీదేవి చదువుల తల్లి నీకు ఇచ్చిన విద్వత్తు దేని కొరకు? ఓ రాజకీయ నాయకుడిని పోవడం కొరకు ఇవ్వలే. సరస్వతీ మాత నీకు ఇచ్చిన విద్వత్తు ఒక నాయకుడిని పొగడ్తల్లో ఉంచడానికి ఇవ్వలేదు. ఆ విద్వత్తును లోక కళ్యాణం కొరకు వాడమని ఇచ్చారు, ఆ జగత్ కళ్యాణం కొరకు వాడమని ఇచ్చారు. మానవ సంక్షేమం కొరకు, కష్టజీవుల కోసం, శ్రమజీవుల కోసం, అన్నార్తులైన అభాగ్య జీవుల కోసం వాడమని ఆ విద్వత్తు ఆ మాత నీకు ఇచ్చింది తప్ప నాయకులను పొగడ్తల్లో ముంచి ఇవ్వడానికి ఇవ్వలే. అందువల్ల ఈ సిద్ధాంతాల గురించి కానీ నేను చెప్పేది, ఎక్కడ మేధస్సు అధికారానికి దాసోహం అవుతుందో ఆ సమాజ పతనం అనివార్యమవుతుంది. ఎందుకంటే మేధస్సు ద కాన్షియన్స్ కీపర్ ఆఫ్ ది థింగ్. రమీలా థాపర్ పదం పడుతుంది, పబ్లిక్ ఇంటలెక్చువల్ అంటుంది. సో ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ ఈజ్ టు క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ కెన్ నెవర్ బీ ఎ క్వశ్చన్ అంటుంది. టు క్వశ్చన్ ఆర్ నాట్ టు క్వశ్చన్ కెన్ నెవర్ బీ ఎ క్వశ్చన్. ప్రశ్నించాలా ప్రశ్నించకూడదా అనేది ఎప్పుడు కూడా ప్రశ్న కాదు అని చెప్తుంది. ఒక అకాడమిషియన్ స్వీజీ అనే అతను అంటాడు, ద రియల్ ఇంటలెక్చువల్ ఈజ్ వన్ హూ రిలేట్స్ హిజ్ ఇంటలెక్ట్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ అండ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సొసైటీ అంటాడు. అంటే సమాజ అభివృద్ధితో అనుసంధానం చేసిన వాందే నిజమైన మేధావి అంటారు. అందువల్ల విద్వత్తు, జ్ఞానము, విజ్ఞానము సమాజంలో కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం ఉంది. ఆ అదృష్టం అనుకుంటే అదృష్టం అనుకోండి, అవకాశం అనుకుంటే అవకాశం, ఏది లేకపోతే ఆ సామర్థ్యం ఉంది. దీన్ని మనం ఎవరి కొరకు ఉపయోగించుకుంటాం? నిజంగా ఆ విద్వత్తును తమను పిలిచిన రాజకీయ నాయకుల పొగడ్తల కొరకు ఉపయోగిస్తే ఆ సరస్వతీ మాతకు ద్రోహం చేసినట్లు. సరస్వతీ మాత ఎవరికీ తలవంచదు. విద్య మీకు అందుకే అంటాడు, ఒక రాజు ఆ రాజ్యములోనే పూజింపబడతాడు, కానీ ఒక మేధావి, ఒక విజ్ఞాని లోకమంతా పూజింపబడతాడంటాడు. విద్వత్తు పూజ్యతే అంటాడు, లోకమంతా పూజించబడుతుంది.
అలాంటి ఒక గొప్ప విద్వత్తును, పాండిత్యము, భాష ఇలాంటి ఉన్నవారు తాము రాజకీయ పార్టీల కార్యక్రమాలకు వచ్చి రాజకీయ నాయకుల్ని పొగడ్తలం ఆవేదన కల్పిస్తుంది. అందుకే చెప్పాను, నాగఫణి శర్మది పరమేశ్వరుని దానం కన్నా చంద్రబాబు నాయుడు ధ్యానం ఎక్కువ ఉంది అందులో. ఇక మిగతా వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి పరమేశ్వరంతో పోల్చిన ఇక దానిపైన నా వ్యాఖ్యానం ఏముంటుంది చెప్పండి. కేసీఆర్ను రామచంద్ర ప్రభుత్వం పోల్చిన తర్వాత ఇంకా వ్యాఖ్యానం ఎక్కడ ఉంటుంది? ఇంతకన్నా వ్యాఖ్యానం ఏమైనా ఉంటుందా? రాజకీయ పార్టీల ప్రతినిధులుగా, స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్గా మాట్లాడితే ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎవరో అజ్ఞాని మాట్లాడారంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో పదవి కొరకు ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్న రాజకీయ నాయకుడు పొగిడాడంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మరి మనిషికి కోటి విద్యలు కోటి కొరకే కదా. పదవి కొరకు ఏవైనా విద్యలు ప్రయోగించవచ్చు. కానీ వీళ్ళెవరికి ఆ పదవుల కొరకు కాదే, వీళ్ళెవరు ఎమ్మెల్యేలు కారే. ఇప్పుడు వీళ్ళందరికీ ఆల్రెడీ సమాజంలో చాలా పెద్ద గౌరవం వచ్చింది కదా. సమాజం చేతులెత్తి మొక్కింది కదా మీ పాండిత్యానికి, మీ విద్వత్తుకు, మీ జ్ఞానానికి. అలాంటిది ఇంకేం కావాలి? కోట్లాది మంది ప్రజల గౌరవాన్ని పొందడాన్ని మించిన పదవి ఇంకేదైనా ఉంటుందా? లక్షలాది మంది ప్రజలు వారి విద్వత్తును చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటే దాన్ని మించిన పదవి, సత్కారం, సన్మానం, గౌరవం ఇంకేమైనా ఉంటుందా? మన జీవితంలో ఆశించాల్సింది పదవులు కాదు, జీవితంలో ఆశించాల్సింది పొగడ్తలు కాదు, ప్రశంసలు కాదు, పారితోషికాలు కాదు, మీరు అన్నట్లు సంభావనలు కాదు. జీవితంలో ఆశించేది లక్షలాది మంది పైన నేను ప్రభావం చూపుతున్నానా, నా విద్వత్తు కోట్లాది మంది ప్రజలకు చైతన్యం కలిగిస్తుందా? కాలోజీ అంటాడు, అక్షర రూపం దాల్చిన ప్రతి సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అంటాడు. ఆ రకమైన ఉంటాడు మహాకవి శ్రీశ్రీ తన ఇష్ట కవి గురించి అంటాడు, కవి గలగలన్ మంగళ కళాకాల అలాలిలో కలిసిపోతిని కరిగిపోతిని కానరాకే కదిలిపోతిని అంటాడు. అది కదా కవిత, ఓ కవిత నా యువకాశల అంటూ కవిత చదువుతాడు. సో ఎక్కడైనా విద్వత్తు శ్రమజీవుల పొలాలనన్ని అలాల దున్ని అని కమ్మరి కొలిమి అని మీకు శ్రీశ్రీ పద్యం ఉంది. చాలల మగ్గం సమస్త రీతుల సహస్ర వృత్తుల సమస్త రీతుల శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదంటాడు. అందువల్ల కష్టజీవుల పక్షాన, శ్రమజీవుల పక్షాన, అన్నార్తుల పక్షాన, అభాగ్యుల పక్షాన ఉపయోగించాల్సిన విద్వత్తును, జ్ఞానాన్ని అధికార వ్యవస్థల ముందు రాజకీయ నాయకత్వ ఆనందం కొరకు వినియోగిస్తే ఆ తల్లి సరస్వతీ మాత నిర్ణయానికి వదిలేద్దాం. అంతకన్నా మనం ఏం చేయగలం? పెద్దలు కదా, పండితులు కదా, వాళ్ళని మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ స్థాయి నాది కాదు కనుక వారికి ఆ విద్వత్తును ప్రసాదించిన ఆ చదువుల తల్లే చూసుకుంటుంది. మనం ఎందుకు మాట్లాడాలి? రైట్ సార్. ఇక ఈ చౌక బియ్యం పథకం చాలా ఏళ్లుగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉంది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఈ చౌక బియ్యం పథకం అమల్లో ఉంది. దాదాపు 40 ఏళ్ళుగా అమలు అవుతుంది అనుకుంటా. తమిళనాడు రాష్ట్రానికి విషయానికి వస్తే అంతకు ముందు నుంచే అక్కడ ఈ చౌక బియ్యం పథకం అమలు అవుతోంది. ఈ సన్న బియ్యం పథకం గేమ్ చేంజర్ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు సార్. సన్న బియ్యం పథకం శాశ్వతం అని కూడా అంటూ ఉన్నారు. సో ఈ సన్న బియ్యం పథకం గేమ్ చేంజర్ అవుతుందా? మీరు అన్నది నిజం. 40 ఏళ్ళుగా అమల్లోకి ఉంది. అన్నాదురై టైం నుంచి తమిళనాడు వాస్తవంగా ఎన్టీ రామారావు దీన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా ఆయన మద్రాసులో ఉన్నాడు కనుక ఆ ఎక్స్పోజర్ వల్ల చేశారు కూడా అంటారు. సో ఈ పథకాన్ని ఎన్టీ రామారావు ప్రారంభించినప్పుడు చాలామంది విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే ఉచితాలు, రేవడి కల్చర్ నరేంద్ర మోడీ అంటుంటాడో ఆ రోజుల్లో కూడా దీన్ని విమర్శించారు. కానీ రీసెర్చ్ ఏం చెప్పిందంటే కేఆర్ వేణుగోపాల్ ప్రఖ్యాత ఐఏఎస్ అధికారి, ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో పనిచేసి ఇప్పటికీ మన తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే కొద్దిమంది ఐఏఎస్ అధికారులు, ఎస్ఆర్ శంకర్ అని పేరు, ఇట్లాంటి పేర్లు చెప్పుకుంటాం. మీరు అలాంటి ఐఏఎస్ అధికారులు ఒకరైన కేఆర్ వేణుగోపాల్ అప్పుడు చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ఉండి ఆయన దీనిపైన పరిశోధన జరిపాడు. నాకు గుర్తు, చాలా ఏళ్ల క్రితం చదివాను. ద రోల్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కంబాటింగ్ పావర్టీ అని. సో ద రోల్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కంబాటింగ్ పావర్టీ అని సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ కొరకు అనుకుంటాను. తర్వాత ఇఫ్ ఐ రిమెంబర్, మై మెమరీ ఈజ్ కరెక్ట్, ఎందుకంటే 30-40 ఏళ్ళ కిందటి అంశం కదా,
సో డెలివరెన్స్ ఫ్రమ్ హంగర్ అని సేజ్ పబ్లికేషన్స్ అది పుస్తక రూపంలో కూడా పబ్లిష్ చేసినట్టున్నారు. సో దాంట్లో ఆయన రీసెర్చ్ ఏం చెప్పిందంటే క్లియర్గా చౌక బియ్యం పథకం ప్రవేశపెట్టాక ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి, పౌష్టికాహార లెవెల్స్ పెరిగాయి, న్యూట్రిషనల్ లెవెల్స్ పెరిగాయి. సో ఇది మీకు చౌక బియ్యం పథకం యొక్క గొప్ప ప్రయోజనం. ఏ పథకమైనా పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఇస్తే అది సంక్షేమ పథకం కాదు, దాన్ని అభివృద్ధి పథకంగానే చూడాలి. సంక్షేమ పథకానికి అభివృద్ధి పథకానికి మౌలికమైన తేడా ఏంటంటే ఒక వ్యక్తికి మాత్రమే ప్రయోజనం ఇస్తే అది సంక్షేమ పథకం. సామూహిక ప్రయోజనాలు ఇవ్వగలిగితే, పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఇవ్వగలిగితే అది అభివృద్ధి పథకం. ఇలా మధ్యాహ్న భోజన పథకం మొదలుపెట్టినప్పుడు ఇలాగే విమర్శించారు. అది కూడా తమిళనాడులో మొదలై మన దగ్గర కూడా అయింది. కానీ మధ్యాహ్న భోజన పథకం వల్ల పిల్లల హాజరు పెరిగింది, పిల్లల లెర్నింగ్ ఎబిలిటీస్ పెరిగాయి, పిల్లలు నేర్చుకునే సామర్థ్యం పెరిగింది, పిల్లల్లో పౌష్టికాహార స్థాయి పెరిగింది. అందువల్ల అది సంక్షేమ పథకం అన్నాను, నేను దాన్ని అభివృద్ధి పథకం అంటాను. సో అందువల్ల ఈ బియ్యం పథకం అనేది రైట్ టు ఫుడ్, మీకు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ చెప్తుంది. జీవించే హక్కు ప్రాథమిక హక్కు అంటారు. జీవించే హక్కులో రైట్ టు హెల్త్ అనేది ఆరోగ్యానికి హక్కు, రైట్ టు ఫుడ్ ఆహారానికైన హక్కు అనేది కీలకం. అందుకే మన ధర్మశాస్త్రాల్లో ఆధ్యాత్మిక మతపరమైన గ్రంథాల్లో కూడా అన్నదానం గురించి ఎందుకు చెప్పాను, అన్ని దానాల కన్నా అన్నదానం ఎందుకు చెప్పాను. సో అన్నదానము ఎందుకంటే ఆకలితో ఎవరు ఉండకూడదు అన్నది ఆధ్యాత్మిక చింతనలో కానీ ఆర్థిక తాత్విక చింతనలో కూడా కీలకమైనది. ఎవరు ఆకలితో ఉండకూడదు, ఇది మన సూత్రం. అందుకే మీరు అన్నదానం వచ్చింది. మా నాన్నమ్మ చెప్పేది, మా అసన్పర్తిలో ఉండేవాళ్ళు మా తాత కాలంలో రాత్రి 11 ఎవరైనా వచ్చి అమ్మ ఆకలి అవుతుందంటే మా తాత మా నాన్నమ్మ లేపి అన్నం వండి పెట్టు అనేవాడట. ఇంత రాత్రి ఇప్పుడు అన్నం వండి పెట్టాలా అంటే మా తాత అనేవాడట, ఇంత రాత్రి మనకు అవకాశం ఇచ్చాడు కదా దండం పెట్టు అనేవాడట. సో అందువల్ల అంత ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే అంటే నేను చెప్పింది మా తాత మా అమ్మా నాన్నల పెళ్లి కాకముందు చనిపోయాడు అంటే ఎన్నేళ్ల క్రితం చూడండి. అప్పటి నుంచి తరతరాలుగా మన సమాజంలో ఉన్నది ఏంటంటే అన్నదానాన్ని మన గొప్పతనంగా చూసేవాళ్ళు కాదు, అన్నదానాన్ని స్వీకరించేవాడు మనకు అదృష్టాన్ని కల్పించాలని భావించేవాళ్ళు. ఆ స్థాయిలో మన సమాజంలో ఒక భావన, ఒక ఆధ్యాత్మిక భావన ఏంటంటే అన్నము పరమేశ్వర స్వరూపం, ఆకలితో ఉన్నవాడు పరమేశ్వరుని రూపంలో మనకు సాక్షాత్కరించాడు అని ఫీల్ అయ్యేవాళ్ళు. నేను ఇస్తున్నాను నువ్వు తీసుకుంటున్నాను ఎక్కడ ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. సో అన్నదానం చేస్తున్నప్పుడు నాకు ఈ అవకాశం వచ్చిందే అని అనుకునేవారు. పరమేశ్వర ప్రాప్తి అయిన సంపాదనను, పరమేశ్వర స్వరూపమైన అన్నాన్ని దరిద్ర నారాయణుడికి నేను ఇస్తున్నాను భావించేవాళ్ళు. అలా ఆధ్యాత్మిక చింతన నుంచి మీరు అమర్త్యసేన్ లాంటి అర్థశాస్త్రవేత్తల ఆర్థిక తాత్విక చింతన వరకు కూడా ఫుడ్ అనేది ఒక రైట్ టు ఫుడ్, ఫండమెంటల్ రైట్గా వెల్ఫేర్ ఎకనామిక్స్లో ఒక సంక్షేమ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రాథమిక అంశంగా వచ్చింది. సో అందువల్ల ఈ బియ్యం పథకాన్ని మనం ఆహ్వానించాలి, అంగీకరించాలి. ఇక సన్న బియ్యం ఎందుకు అంటే ప్రజల ఆహార అలవాట్లు మారుతూ వస్తున్నాయి. 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ప్రజలు దొడ్డు బియ్యం తినేవారు. నాకు ఎప్పటికి గుర్తు, నేను చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నప్పుడు వేసవి సెలవుల్లో మా నాయనమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం. మా తాతల కాలం అస్సన్పర్తి వరంగల్ పక్కన. తర్వాత మా నాన్న మొదటి ఉద్యోగంలో భాగంగా 1950 కన్నా ఆ ప్రాంతంలో మేము ఆదిలాబాద్ జిల్లా వెళ్ళాం. మందమరి మండలంలో ఎదులాపురం అని మాకు చిన్న గ్రామం. ఆడ చూసేవాళ్ళము, మక్కలు జొన్నలే కొనేవాళ్ళు. నేను షాప్లో వెళ్ళి అబ్జర్వ్ చేసేవాడిని. ఏ ఆహార ధాన్యాలు ఎక్కువ కొంటున్నారంటే బియ్యం లోయెస్ట్ కన్సంప్షన్ ఉండేది. మేజ్ అండ్ జవర్, మక్కలు జొన్నలు, మన మొక్కజొన్న అంటారు, తెలంగాణలో మక్కలు అంటారు. సో ఆ మక్కలు జొన్నలు మాత్రమే కొనేవాళ్ళు ఎక్కువ. ఎప్పుడన్నా బియ్యం కొంటున్నారు అంటే ఆ రోజు పండుగన కావాలి, ఇంటికి అల్లుడని రావాలి. అల్లుడు వస్తే వాళ్ళు అనేవాళ్ళు, ఇలా మా అల్లుడు వస్తున్నాడు అందుకే నేను ఆయన అన్నం బువ్వ పెడుతున్నా అనేవాళ్ళు. అన్నం బువ్వ అనేవాళ్ళు దాన్ని. సో బియ్యం పెట్టడం అనేది ఒక లగ్జరీగా ఉండేది. అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఫుడ్ హ్యాబిట్స్ను మారుస్తూ వచ్చింది. ఫుడ్ హ్యాబిట్స్ మారుస్తూ బియ్యం తినడం మొదలుపెట్టారు. బియ్యంలో దొడ్డు బియ్యం తినడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమైందంటే పేదలు కూడా దొడ్డు బియ్యం తింటలేరు. ఈవెన్ పట్టణ ప్రాంతాలు పక్క పెట్టండి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా దొడ్డు బియ్యం తింటలేరు.
ఇది సరైందా? ఫుడ్ హ్యాబిట్స్లో ఈ మార్పు కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తృణధాన్యాలు, సిరిధాన్యాలు అంటారు, రాగులు, జొన్నలు, ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది. ఉలువలు, ఒకప్పుడు ఉలువలు అంటే గుర్రాలకు పెట్టేవాళ్ళు. మా నాన్నమ్మ తిట్టేది, చదువుకోరా, అరే నువ్వు చదువుకోకపోతే ఉలువలు తిని బతుకుతావురా అనేవాళ్ళు నన్ను. కానీ ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉలువాచార్ అని రెస్టారెంట్ వచ్చేసి ఉలువలు అనేది ఉలువాచార్ అంటే ఒక 300 రూపాయలు 400 రూపాయలు పెట్టాలి. సో అలా ఉలువలు తిని బతుకురా అని మా నాన్నమ్మ తిట్టిన తిట్టు నుంచి ఉలువాచార్ రెస్టారెంట్ దాకా వచ్చేసింది మనం. అంటే ఎంత లగ్జరీ అయిపోయింది చూడండి. ఇవాళ సంపన్నుల కాలనీలో మీరు వెళ్ళండి, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవి తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్న క్రమంలో పేదవారు కూడా ఇలా దొడ్డు బియ్యం తింటలేరు, సన్న బియ్యం తింటున్నారు. దీనివల్ల ఏమైంది? ప్రభుత్వం ఏమో దొడ్డు బియ్యం ఇవ్వడం, పేదలేమో సన్న బియ్యం తినడం. జరిగింది ఏంటంటే ఒక పెద్ద స్కామ్. ఎంత పెద్ద స్కామ్ అంటే నా అంచనా తెలంగాణలో కూడా ఒక 10,000 కోట్ల స్కామ్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని వేల కోట్ల స్కామ్. ఏమవుతుంది? 2 రకాలు అవుతుంది. కొన్ని చోట్ల అయితే రేషన్ డీలర్లు బియ్యం ఇవ్వరు, వాళ్ళు బియ్యం తీసుకోరు. నీకు 6 కిలోల బియ్యం, 4 ఫ్యామిలీ అంటే 24 కిలోలు ఇంటూ 10 రూపీస్, 200 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. సో ఇంకేం లేదు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తుంది, రివర్స్ సైక్లింగ్, రీసైక్లింగ్ అవుతుంది, వెళ్ళి కాకినాడ పోర్ట్లో తేలుతుంది ఇట్లాంటి ప్లేస్లో. సో ఇలా ఒక మాఫియా ఇది. దొడ్డు బియ్యం ఇదే ప్యూర్ మాఫియా. ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని రేషన్ షాప్లో తీసుకోవడం, ఆ పక్కనే ఉన్న ఏదో ఒక షాప్లో 10 రూపాయల కిలో అమ్మేయడం. అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఇవాళ ఈ మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని అరికట్టడానికి ఒక గొప్ప పథకం. అందుకే ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్, అనుమానమే లేదు. ఎందుకంటే ప్రజలు తినే బియ్యం ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? ప్రజలకు ఇవాళ ఎంత లాభం? ఇప్పుడు ఏమవుతుంది? మీరు ఒక చిన్న ఉన్నాం, నేను నా డ్రైవర్ని అడిగాను, నువ్వు రేషన్ బియ్యం తీసుకుంటావు కదా, ఏం చేస్తావు అన్నా. ఏమున్నా సార్, 10 రూపాయలకు అమ్ముకుంటా పక్క షాప్లో అన్నాడు. మళ్ళీ నువ్వు బియ్యం ఎంత కొంటావు అంటే 40 రూపాయలకు కొంటా సార్ అన్నాడు. అంటే ఒక 24 కిలోల బియ్యం అనుకోండి, 10 రూపాయలకు అమ్ముతున్నాడు, 40 రూపాయలకు కొంటున్నాడు. అంటే క్లియర్గా 30 రూపాయల తేడా ఉంది. సో ఈ సన్న బియ్యమే ఇస్తే ఈ 30 × 24 700 రూపాయల లాభం కదా. సుమారు 750 నుంచి 1000 రూపాయలు ఒక్క కుటుంబానికి లాభం అంటే అది ఎంత మంచి పథకమో మీరు ఆలోచించాలి. అందువల్ల ఖచ్చితంగా సన్నబియ్యం పథకాన్ని ఆహ్వానించాలి. సన్నబియ్యం యొక్క కల్టివేషన్ కూడా పెరిగింది. మీకు తెలంగాణలో మీరు ఇవాళ పాలమూరులో, మహబూబ్ నగర్లో కూడా బియ్యం పండిస్తున్నారు. ఇవాళ మీరు నారాయణపేట లాంటి ప్లేస్లో కూడా బియ్యం పండిస్తున్నారు. సన్నబియ్యానికి బోనస్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. వాస్తవంగా సన్నబియ్యం ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తుంది కల్టివేషన్కు, అందువల్ల ఇట్ ఈస్ రిలేటివ్లీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకే దొడ్డు బియ్యం ప్రభుత్వం కొనేది, ఎందుకంటే దొడ్డు బియ్యం చీప్ అవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు సన్నబియ్యానికి బోనస్ ఇచ్చి కొనాల్సి వస్తుంది. ప్రభుత్వానికి భారం యాక్చువల్గా సన్నబియ్యం, దొడ్డు బియ్యం కన్నా పోలిస్తే సన్నబియ్యం భారం. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, అంటే లాంగర్ క్రాప్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో క్రాప్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది కనుక దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ ప్రజలు తినేటువంటి ఆహారం ఇస్తే అది ఉపయోగం తప్ప, ప్రజలు తినే ఆహారం ఇవ్వకపోతే ఏం లాభం? మేము స్కూల్లో నాకు 8th క్లాస్ నుంచి ఉపన్యాస పోటీలు, వ్యాసరచన పోటీల్లో పాల్గొనేవాడిని. నాకు గుర్తు 8th క్లాస్లో నాకు పాండురంగ మహత్యం ఇచ్చారు ప్రైజ్. ఏం చేయాలి దాన్ని? నా చదువుతూ అర్థమవుతుందా? 8వ తరగతిలో నీ పాండురంగ మహత్యం శ్లోక కవిత్వం అంతా నాకు ఎక్కడ అర్థమవుతుంది? అదే నాకు మంచి డిక్షనరీ ఇచ్చారనుకోండి, నేను ఉపయోగపడేది కదా. లేదు ఒక మంచి కథల పుస్తకం ఇచ్చారనుకో ఉపయోగపడేది కదా. నేను ఆ రోజు వెళ్ళి మా టీచర్ని అడిగాను, మా సార్ని అడిగాను, ఒక సార్ను, సార్ నాకు ఈ పాండురంగ మహత్యం పుస్తకం ఇచ్చారు, ఇది నాకు ఉపయోగపడుతుంది. గొప్ప పుస్తకం కాదని నేను అంటలేను, కానీ నాకు అర్థం కాదు కదా. పోనీ మా ఇంట్లో ఎవరికి అర్థం కాదు కదా, నాకు ఉపయోగపడే ఒక నిఘంటు డిక్షనరీ ఇవ్వనిటివి, లేదు ఒక మంచి కథల పుస్తకం ఇవ్వనిటివి అంటే ఆయన నవ్వుతూ ఉన్నాడు. దాని మీద మాకు డిస్కౌంట్ రాదు కదరా అన్నాడు. మాకు ఈ పుస్తకం మీద డిస్కౌంట్ వస్తుంది అని. సో అందువల్ల బాధేసింది. సో అంటే మనము ఏదైనా యుటిలిటీ ఉండాలి ఒకదానికి. ప్రజలకు ఉపయోగపడింది ఇస్తే ఏం లాభం? ఇవాళ 40 ఏళ్ళ తర్వాత నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నా స్కూల్లో ఇచ్చిన ప్రైజ్ గురించి. సో ఎందుకు చెప్పుకున్నాను? అదే ఆ రోజు నాకు మంచి కథల పుస్తకం ఇచ్చి నేను చదివితే అర్థం చేసుకున్న కథల కవిత్వం కాదు. 8వ తరగతి పిల్లవాడికి సంస్కృతం వస్తుందా? నాకు ఆ పద్యాలు పాండురంగ మహత్యం చదివితే నాకు అర్థమవుతుందా? సో ఆ సంస్కృతంలో మళ్ళీ ఉన్నది, అది తెలుగు కూడా కాదు, సగం సంస్కృతం సగం తెలుగు. సో అందువల్ల ఎప్పుడు కూడా ప్రజలు తినే సన్నబియ్యం ఇవ్వడం మనం ఆహ్వానించాలి. ఇది సర్టన్లీ ఏ గేమ్ చేంజర్. కొడంగల్లో జరిగిన ఒక కార్యక్రమంలో
తన ఆత్మీయులతో అనుచరులతో రేవంత్ రెడ్డి ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి, 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను అని చెప్పి అర్థం వచ్చేలా మాట్లాడారు. 10 ఏళ్ళ టైంలో మనం అన్ని పనులు పూర్తి చేసుకోవాలి అని చెప్పి కూడా ఒకసారి మాట్లాడారు. బయట ప్లీజ్. పూర్తి చేసి మీరందరు ధైర్యంగా ఉండండి. చిన్న చిన్న అక్కడ షోలు అక్కడిక్కడ ఏకరి అప్పుడప్పుడు షోలు అక్కడిక్కడ అయితే పాడైతే ఒకసారి పాడు చేసుకున్నాం. దేవుడు మన పక్క నుండి మాది మంచిగా జరిగింది. ఈ 10 ఏళ్ళు మాత్రం మనం అప్రమత్తంగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి. 10 ఏళ్ళ ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసి ఎవరైనా కొడంగల్ చూసిన వాళ్ళే కొడంగల్ లాగా చేయాలని పోటీ పడేటట్టు చేస్తా. ఇప్పుడు ఏదైతే జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంతో పాటు రేపు స్థానిక సంస్థలలో కూడా సరిగ్గా వ్యవహారం చేయాలి. గ్రామాలలో ఒకరికి ఎంపీటీసీ వస్తుంది, ఒకరికి సర్పంచ్ వస్తుంది. ఏది కాకపోతే ఆ మంచికి చెడ్డకి నేను ఉంటా. మీరందరు ధైర్యంగా ఉండండి. చిన్న చిన్న ఇక్కడ రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేదే ఒక పెద్ద చర్చ సార్ అప్పట్లో, అంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందు. ఆ తర్వాత బీఆర్ఎస్ లాంటి పార్టీలు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఒక 6 నెలల్లో ముఖ్యమంత్రి పదవి పోతుంది రేవంత్ది అని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఖమ్మం, నల్గొండ బాంబులు సిద్ధంగా ఉన్నాయని చెప్పి కేటీఆర్, హరీష్లు చాలాసార్లు ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు కదా సార్. కానీ రీసెంట్గా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక కామెంట్ చేశారు, నెక్స్ట్ బీసీ సీఎం అవుతారు అని చెప్పేసి. ఈసారికి రేవంత్ నెక్స్ట్ బీసీ సీఎం అన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు సార్, నేనే సీఎం 10 ఏళ్ల పాటు అని చెప్పి. రేవంత్లో ఎందుకంత ధీమా? నెక్స్ట్ బీసీ సీఎం అంటే 5 ఏళ్ళకి కావచ్చు, 10 ఏళ్ళకి కావచ్చు, 15 ఏళ్ళకి కావచ్చు. అలా నెక్స్ట్ అన్నాడు తప్ప 2028 అనలేదు సార్. ఎందుకంటే మధ్యలో మన రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్కి మధ్య కొట్లాడ పెట్టద్దు, పంచాయతీ పెట్టద్దు. వాళ్ళిద్దరు బాగా సన్నిహితులు. సో కానీ ఎందుకు రాజకీయ నాయకుడు ఏంటంటే తన ప్రత్యర్థుల నుంచి, ఇంటా బయట రాజకీయ నాయకులకు ఎప్పుడు ప్రత్యర్థులు ఉంటారు. సో అస్మదీయులు సొంత పార్టీలో ఉంటారు, ప్రత్యర్థులు పక్క పార్టీలు ఉంటారు. సో వారు బాణాలు వేస్తూ ఉంటారు. తెలివైన రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే తన కమ్యూనికేషన్ అనేది రైవల్స్తో మాత్రమే జరపడు, పబ్లిక్తో జరుపుతాడు. సో తెలివైన రాజకీయ నాయకుడు ఎప్పుడైనా చేయాల్సిన పని ఏంటంటే పొలిటికల్ కమ్యూనికేషన్ అనేది తన రైవల్స్తోనే చేయడు, విత్ ద పీపుల్ చేస్తాడు. సో రేవంత్ రెడ్డి కూడా తెలివైన రాజకీయ నాయకుడు కనుక విత్ పీపుల్ చేస్తున్నాడు. ప్రజల ద్వారా ఒక మెసేజ్ ఇస్తున్నాడు తన ప్రత్యర్థులకు, నేనే ఉంటా అని. సో నేను శక్తివంతుణ్ణి అని ఒక సందేశం ప్రజలకు ఇస్తున్నాడు, సంకేతం రాజకీయ ప్రత్యర్థులకు ఇస్తున్నాడు. ఏకకాలంలో 2 పనులు చేస్తున్నారు. సో ఎందుకు అంటే మీరే చెప్పినట్లు బీఆర్ఎస్ వాళ్ళు 6 నెలలు ఉంటాడు, ఇది ఎప్పటి నుంచి చెప్తున్నారు? రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు, సీఎం మీరు అన్నట్లు సీఎం కాకముందు కూడా చర్చ వచ్చింది. సో గ్యారంటీల పేరిట పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సిఎల్పి నేత బట్టి విక్రమార్కలు సంతకాలు చేసి వారు గ్యారంటీ కార్డులు సప్లై చేశారు కాంగ్రెస్ 6 గ్యారంటీలకు. సో అప్పుడు కూడా ఈ ప్రశ్న వచ్చింది, అసలు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఉన్నదేంటి, అసలు కాంగ్రెస్కు ముఖ్యమంత్రి ఎవరు ముందు చెప్పండి, ఈ గ్యారంటీ ఎవరు ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి నేను గ్యారంటీ అంటాను, ఈయన ముఖ్యమంత్రి అయితే గ్యారంటీ ఏంటి? మొదలు ఆయనకే గ్యారంటీ లేనప్పుడు ప్రజలకు ఎట్లా గ్యారంటీ ఇస్తారు కాంగ్రెస్ తరఫున అని ప్రశ్నించారు. సో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తెల్లారి నుంచి సీనియర్లు సహకరించారు. గతంలో సీనియర్లు రకరకాల మాటలు మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఖమ్మం, నల్గొండ బాంబులు ఉన్నాయి, ఇలా రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ 1.5 ఇయర్లో, మోర్ దెన్ 1 ఇయర్, 1.5 ఇయర్ కాలే ఇంకా, కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్స్లో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్స్ రీజనబుల్లీ గ్రేటర్ యూనిటీ అయితే ప్రదర్శించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇక స్థానికంగా లోకల్గా ఇష్యూస్ ఉంటాయి. తెలుగుదేశం లాంటి బలమైన పార్టీ 164 సీట్లతో గెలిచిన ఎన్డీఏలోనే తిరువూర్లు చూస్తున్నాం, పిఠాపురం చూస్తున్నాం కదా. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 175 సీట్లు 164 సీట్లు తెచ్చుకున్న ప్రాంతంలోనే పిఠాపురంలో తిరువూరులు ఉంటే 64 సీట్లు తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్లు ఉండవా ఇట్లాంటివి? సో ఉంటాయి, రాజకీయాల్లో సహజము. సో అందువల్ల బీజేపీ లాంటి సైద్ధాంతిక నిబద్ధత, క్రమశిక్షణకు మారుపేరున్న పార్టీలోనే ఎందుకు ఇప్పటికీ ఒక రాష్ట్ర ప్రెసిడెంట్ నిర్ణయించుకోలేక ఎందుకు దంటాలు పడుతుంది ఆ పార్టీ? ఎందుకంటే ఒక పదవికి 10 మంది పోటీ, ఎవరు చైర్ కూర్చోకముందు ఇంకో లాగేస్తారు. సో ఆయన వచ్చి కూర్చొని పోతుంటే ఆ చైర్ డిసప్పియర్ అవుతుంది.
సో ఇవన్నీ మనం చూస్తలేమా? అందుకే పార్టీ ప్రెసిడెంట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళకు కూడా టైంకి వచ్చేవరకు అయ్యేదాకా తెలుస్తలేదు. మీకు దశలో ఈటల రాజేందర్ అయిపోతారు అనుకొని నాకున్న సమాచారం ప్రకారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆ భవనం మొత్తం కలియదిరిగి ఇంకో ఇక్కడ ఇది అక్కడ అది, ఇంకో ఇక్కడ మన పార్టీకి నాయకులు వస్తారు, కార్యకర్తలు వస్తారు, ఇంకో ఇక్కడ మంచి క్యాంటీన్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఇలా మొత్తం ఫెసిలిటీస్ అన్నింటినీ ఒకసారి కలియదిరిగి దాన్ని ఎలా మార్చుకోవాలని ప్లాన్లు కూడా వేశారు. కానీ అయిందాక ఇప్పటివరకు కాలేదు. సో ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకు. సో ఏమవుతుంది అనేది. అందుకు మరి అలాంటి పరిస్థితులు బీజేపీలో ఉంటే మీకు ఆంధ్రప్రదేశ్ లాంటి పార్టీలో, తెలుగుదేశంలో, తిరువూరులో బహిరంగంగా ఎమ్మెల్యే ఎంపీలు కొట్లాడుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్స్తో పోలిస్తే తెలంగాణ కాంగ్రెస్ రీజనబుల్లీ వెరీ గ్రేట్ యూనిటీ ప్రదర్శించినట్ట కాదని నాకు చెప్పండి. ఉదాహరణలు చెప్పాను మీకు తెలుగుదేశం చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ, కార్యకర్తలు, నిబద్ధత, నిర్మాణం కలిగిన పార్టీ, మామూలు పార్టీ కాదు కదా. సో అలాంటి పార్టీలను చూస్తున్నాం మనం. ఇలాంటి బీజేపీ లాంటి పార్టీలు చూస్తున్నాం. అందువల్ల రీజనబుల్లీ మెయింటైన్ చేశారు. అందువల్ల ఇక అయినా రేవంత్ రెడ్డి పోతాడు, పార్టీ కొంతమంది తీసుకెళ్ళి బీజేపీలో కలుస్తాడు, ఇలాంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి కదా. అంటే కాంగ్రెస్లో ఆయన లాయల్ కాదు, కాంగ్రెస్కి ఆయన లాయల్ కాదు, కాంగ్రెస్ హైకమాండ్కు ఆయన గ్యాప్ ఉన్నది, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గ్యాప్ ఉంది. సో ఇలా ఎన్ని రకాల అటాక్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఇందులో ఎంత నిజమో ఎంత నిజం కాదో నాకు తెలియదు, మీకు తెలియదు అనుకుంటాను. కానీ ఆ ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఈ ప్రచారాలు జరుగుతున్న సమయంలో తన పొలిటికల్ కన్సాలిడేషన్, తన పొలిటికల్ స్టాండింగ్ చాలా బలంగా ఉంది అని ఒక మెసేజ్ ప్రజలకు ఇచ్చుకోవడం, రాజకీయ వర్గాలకు ఇచ్చుకోవడం అనేది ఒక రాజకీయ నాయకుడికి అవసరం కనుక రేవంత్ రెడ్డి ఆ మాట పదే పదే అంటున్నాడు. ఇక మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక పెద్ద పండగ లాంటి కార్యక్రమం. అందులోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం జరుగుతున్న కార్యక్రమం. ఈ మహానాడు కార్యక్రమాన్ని జగన్ ఇలాకా కడపలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ డిసైడ్ అయిందట సార్. చంద్రబాబు నాయుడు కూడా రీసెంట్గా జరిగిన 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రేణులకు చెప్పేశారట, కడపలో ఈసారి మహానాడు నిర్వహిద్దాము అని చెప్పేసి. సో కడపని ఎంచుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి సార్? ఎందుకంటే కడప ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి కుటుంబానికి మీరు ఒక 40-50 ఇయర్స్ హిస్టరీ తీస్తే నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర రెడ్డి ఎంపీగా ఉన్నాడు, వివేకానంద రెడ్డి ఎంపీగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కజిన్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు. సో ఇది నలుగురు ఎంపీలు ఒక్క కుటుంబం నుంచే. సో కడప అనేది మొదటి నుంచి కూడా ఒక రకంగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి లాయల్ స్ట్రాంగ్ హోల్డ్. సో కడపలో గెలవకుంటే ఎక్కడ గెలవరు. నాకు ఇప్పటి గుర్తు లాస్ట్ ఎలక్షన్స్ ముందు కడప సర్వే వచ్చింది, కడపలోనే 2-3 సీట్లు పోతాయని ఫస్ట్ ఎర్లియెస్ట్ సర్వే వచ్చింది. సో అప్పుడు అర్థమైంది సిగ్నల్స్ అనేది ఎక్కడో డిస్టర్బింగ్గా ఉన్నాయని. సో అందువల్ల మీకు కడపలో ఎమ్మెల్యే కూడా ఓడిపోయినట్టుంది. నాకు గుర్తున్నంత వరకు తెలుగుదేశం గెలిచినట్టుంది కదా. మాధవరెడ్డి అంజద్ అలీ పాషాను ఓడించి, మాజీ మంత్రిని ఓడించి గెలిచినట్టు గుర్తు, సబ్జెక్ట్ కరెక్షన్. సో కడపలో టీడీపీ అభ్యర్థి మాధవరెడ్డి గెలిచినట్టున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి అంజద్ అలీ పాషాను ఓడించి. సో అందువల్ల కడప అసెంబ్లీ సీటు కూడా గెలుచుకున్నారు. కడప ఎంపీ సీటు గెలుచుకోలేకపోయినా అసెంబ్లీ సీటు గెలుచుకున్నారు. సో అందువల్ల ఎప్పుడు కూడా ప్రత్యర్థికి బలమైన కంచుకోటగా భావించే ప్లేస్లో కొడితే ప్రత్యర్థి మనోస్థైర్యం దెబ్బతింటుంది, ప్రత్యర్థికి వెనకాలన్న సైన్యం యొక్క మనోస్థైర్యం కూడా దెబ్బతింటుంది. అందుకే మీకు కుప్పంలోనే చంద్రబాబు నాయుడు ఓడించాలి అని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకొని పనిచేసి స్థానిక సంస్థల్లో కొన్ని విజయాలు కూడా సాధించారు. సో అలాగే పవన్ కళ్యాణ్ను పిఠాపురంలో ఓడించాలి అనే దానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్రయత్నం చేశారు. మీకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను, మంగళగిరిలో లోకేష్ను, కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడించాలని చెప్పి ప్రత్యేకంగా మీకు విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి, వీళ్ళకు మిథున్ రెడ్డి, వీళ్ళకు ప్రత్యేకమైన బాధ్యతలు ఇచ్చి కేంద్రీకరించారు కూడా. కానీ ఏం జరిగింది, వాళ్ళ మీద పడడమేమో కానీ తనకు 11 సీట్ల పరిమితమయ్యాడు. సో ఇది సహజం. ఇప్పుడు ఈవెన్ పులివెందుల్లో
రాజశేఖర రెడ్డి కుటుంబ ఆధిపత్యాన్ని ఛేదించడానికి చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు. మీకు బీటెక్ రవి మొదలుకొని అంతకుముందు సతీష్ రెడ్డి అనుకుంటాను. సో వీళ్ళంతా పెద్ద ప్రయత్నాలు చేశారు. సో అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయ పోరాటంలో, యుద్ధ తంత్రంలో, రణతంత్రంలో ఉండే ప్రాథమిక సూత్రం ఏంటంటే కుంభస్థలంపై కొట్టాలి. కుంభస్థలంపై కొడితే శత్రు శిబిరాలు కక్కావిక్కలవుతాయి. సో మీకు మహాభారతంలో కూడా ధర్మరాజు ద్రోణాచార్యుడు అడుగుతాడు, దుర్యోధను కోరుకోను కోరింది అలా సాధించి పెడతా అంటే ధర్మరాజును బంధించి నాకు అప్పచెప్పండి అంటాడు దుర్యోధనుడు. నాకు ఎవరినో అప్పచెప్పి అనలే, దృష్టద్యుమ్నుడు సర్వసైన్యాధిపతి దృష్టద్యుమ్నుడు. కానీ దృష్టద్యుమ్నుడిని అరెస్ట్ చేసి ఇవ్వమని చెప్పలే, లేదా మళ్ళీ ద్రౌపదిని తీసుకురా సభకు అని చెప్పి పిల్లలు చెప్పలే. ఏం చెప్పాడు ధర్మరాజు? ఎందుకంటే ధర్మరాజు కనుక నిర్బంధించబడితే పాండవుల మనోస్థైర్యం దెబ్బతింటుందట. అందుకే మీకు పద్మవ్యూహం పడినప్పుడు సుభద్రాదేవి వచ్చి అభిమన్యు ఉంటుంది, నీ తండ్రి లేని సమయాన్ని చూసి గురువు పద్మవ్యూహం పన్నాడట, పెద్దనాన్నను బంధిస్తారట అభిమన్య అని చెప్పి అభిమన్యుని ప్రోత్సహిస్తుంది. సో అందువల్ల ఎక్కడైనా యుద్ధ భూమిలో, యుద్ధతంత్రంలో, రాజకీయ పోరాటంలో ఒక కేంద్ర స్థలంపై కొట్టాలి. అది సహజంగానే తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహం, ఆశ్చర్యపడాల్సింది లేదు. తెలివైన వ్యూహం, కరెక్ట్ అయిన వ్యూహం కూడా. అదే కాకుండా అప్పటిదాకా ఉన్న ఒక 2024 ఎన్నికల వరకు ఉన్న మిత్ ఏంటి అంటే ఎక్కడైనా తెలుగుదేశం బాగా చూపవచ్చు ప్రభావం, కానీ రాయలసీమలో చూపలేదు అని. ఎందుకంటే 2019 ఎలక్షన్స్లో మనం తీస్తే రాయలసీమలో కుప్పంలో చంద్రబాబు నాయుడు, హిందూపూర్లో బాలకృష్ణ, ఇంకొక సీటు గెలిచినట్టున్నది. మనకు 3వ సీటు మీకు కేశవ్ గెలిచాడు అనుకుంటా ఉరవకొండలో లాస్ట్ టైం. సో ఈ 3 సీట్లు 3-4 సీట్లు మినహా మీకు రాయలసీమలో గెలవలేదు. గ్రేటర్ రాయలసీమని ఇంక్లూడింగ్ నెల్లూరు అండ్ ప్రకాశం కూడా కలుపుకుంటే గ్రేటర్ రాయలసీమ అంటాం. గ్రేటర్ రాయలసీమలో కూడా టీడీపీ విజయం చాలా పరిమితం. అలాంటిది ఈసారి రాయలసీమ లేదు, గ్రేటర్ రాయలసీమ లేదు, కడప లేదు, అన్నిటినీ తుడిచిపెట్టుకొచ్చారు కదా. సో దానికి ఒక గ్రాటిట్యూడ్గా కూడా, అంటే రాజశేఖర్ రెడ్డికి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డికి లాయలు దుర్భేద్యమైన కంచుకోటది అని భావిస్తున్నటువంటి రాయలసీమ గడ్డ పైన జగన్మోహన్ రెడ్డికి ఒక రాజకీయ ఓటమిని తెలుగుదేశం సాధించగలిగింది. అందువల్ల దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఆ పార్టీకి అవసరం కదా. అందుకే బహుశా కడపను మహానాడుకి ఎంచుకున్నట్టుంది. రైట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్. అంజాద్ బాషాని ఓడించి మాధవి రెడ్డి గెలిచారు సార్. మాధవి రెడ్డి సారీ గెలిచారు. ఇక పార్టీ బలోపేతం కోసం, అందరికీ అవకాశం రావడం కోసం వరుసగా 3 సార్లు పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్కైనా వెళ్ళాలి, లేకపోతే రెస్ట్ అయినా తీసుకోవాలి, అంటే ఒక బ్రేక్ అయినా తీసుకోవాలి అనే ఒక కొత్త ఫార్ములాతో లోకేష్ ముందుకు వచ్చారు సార్. ఒకసారి లోకేష్ ప్రపోజల్. కొత్త కమిటీలో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను, అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను, వేరే వాళ్ళు కూడా అవకాశం ఉన్నారు. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. కొత్త సో ఈ ప్రపోజల్కి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓకే చెప్పారు సార్. 2012 నుంచి ఆయన పొలిట్ బ్యూరోలో ఉన్నారు కాబట్టి నేను తప్పకుండా పదవి నుంచి అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో స్వయంగా తన నుంచే మొదలవ్వాలి అని చెప్పి లోకేష్ చెప్పారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి దానికి రిజైన్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు లోకేష్. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భవిష్యత్తు చెప్పుంటాను, ఇప్పటిదాకా పొలిట్ బ్యూరోలో ఉన్నా, నాకు అది పక్క పెట్టిన మంత్రి పదవి ఇవ్వమని చెప్పినట్టున్నారు. మీనింగ్ అంతే కదా. సో అందువల్ల లోకేష్ ఇచ్చిన ఫార్ములా ఇన్ ప్రిన్సిపల్ కరెక్ట్. ఎందుకంటే పార్టీలో కొద్దిమంది చేతిలోనే పదవులుండి, ఎక్కువ రాజకీయాలంటేనే అర్థం పదవులు కదా, మంచికైనా చెడుకైనా 4 పైసలు వెనకేసుకోవాలన్నా పదవి కావాలి, లేదు పొలిటికల్ ఫ్యూచర్ క్యారియర్ కొరకైనా పదవి కావాలి, ప్రజలకు ఏమైనా చేయాలన్నా పదవి కావాలి. పదవి లేకుండా ఏది జరగదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఐపీఎల్ ఆడేవాళ్ళు గెలవాలి, నెక్స్ట్ టైం నాకు హెవీ రేటు రావాలని ఆడతారు కదా. సో ఇది కూడా అంతే. మీకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు పదవుల గురించి ఆశించడము, ఆలోచించడం నేరమేం కాదు. కానీ చాలామందికి పదవులు రాకపోవడానికి కారణం మన రాజకీయాలు ఆధునిక జమీందారీ వ్యవస్థలుగా మారిపోయాయి.
సో ఆ రకంగా ఒక్కొక్కరు ఓ జమీందార్ ఓ ప్రాంతానికి అంటే 3 సార్లు పదవిలో ఉంటే ఆ పదవి నుంచి ప్రమోషన్ పొందొచ్చు అన్నాడు. ఏమీ పదవి లేకుండా ఉండవు అని అనలేదు, పక్క వేరే పదవికైనా పోవచ్చు అన్నాడు. అందువల్ల దాని వెనకాలన్న ప్రిన్సిపల్ ఏంటంటే కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలని. కానీ అది ప్రాక్టికల్గా అనేది మొదటి క్వశ్చన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నేళ్ల నుంచి కుప్పంకి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే చంద్రబాబు నాయుడు ఇక ముఖ్యమంత్రిగా ఉండకూడదా? 2029లో ఇప్పుడు 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ అంటాడు. ఒక పదవిలో 3 సార్లు ఉంటే ఇక ఆ పదవి ఉండకూడదని లోకేష్ అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఈ పదవిలో ఎన్నిసార్లు ఉన్నాడు? మీకు ఇది ఎన్నో ఎన్నిక ఒకసారి లెక్క తీయండి. మరి అంటే నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు రిటైర్ కావాలని మీనింగ్ వస్తుందా? ఆ మాటకు వస్తే ఎందుకు మీరు సో అంటే ఎమ్మెల్సీ కావచ్చు అన్నాడు. అంటే లోకేష్ ఇంకోసారి ఎమ్మెల్యే కావచ్చు, ఒకసారి ఎమ్మెల్సీ ఒకసారి ఎమ్మెల్యే కనుక ఇంకా 2 సార్లు ఎమ్మెల్యే కావచ్చు. సో అంటే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి నేను పక్కకు పోతాను, కానీ మంత్రిగా ఉంటాను, రేపు ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అంటే ప్రాక్టికల్గా కొంతమంది విషయంలో అది అమలు కావడం సాధ్యమే కాదు. ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు విషయంలోనే అమలు కాదు. ఏం సాధ్యమవుతుందా? ఇక నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా చేయడా? పోతే ఆయన చేయకుండా రాజ్యసభ పోవచ్చేమో. సో అందువల్ల ఇది ప్రాక్టికల్గా ఏది కాదు. అందులో పదవులు అంటే ఏ పదవి లేకుండా నిజంగానే 3 సార్లు ఒక పదవిలో ఉంటే ఇక ఏ పదవి లేకుండా ఉంటే కరెక్ట్. వారిని ఎమ్మెల్యేగా ఉండొద్దు, ఎంపీగా ఉండొద్దు, ఎమ్మెల్సీగా ఉండొద్దు, పార్టీ పదవి కావాలంటే అట్లీస్ట్ పార్టీ పదవి ఉంచుకోండి. అయితే లోకేష్ పార్టీ పదవుల కొరకే చెప్పాడు. ఇది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల గురించి చెప్పినట్లేరు. నాకు అర్థమైనంత వరకు పార్టీ పదవుల గురించి చెప్పారు. ఎందుకంటే ఎన్ని చెప్పినా రాజకీయ పార్టీలకు అల్టిమేట్గా గెలవాలి. ఈ సూత్రాలన్నీ పెట్టుకొని ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసుకోరు, ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసుకోరు. సో ఇది మిగతా ఏవి కూడా గెలుపు అనే అంశానికి లోబడి ఉంటాయి, సామాజిక కోణాలు కానీ ఇలాంటి ప్రిన్సిపల్స్ కానీ. అందుకే లోకేష్ తెలివిగా పార్టీ పదవులు ఉన్నాడు. సో పార్టీ పదవులు ఉన్నవారు వారు ప్రభుత్వ పదవులకు వెళ్తారు, ప్రభుత్వ పదవులు ఉన్న వాళ్ళు ఇంకో ప్రభుత్వ పదవికి వెళ్తారు. మళ్ళీ తేడా ఏం లేదు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే రాజ్యసభ మెంబర్ కావచ్చు, రాజ్యసభ మెంబర్ లోక్సభ మెంబర్ కావచ్చు. అందువల్ల ఇది ప్రిన్సిపల్ కరెక్టే, కానీ అంత పెద్ద మార్పులు తెచ్చే ఫార్ములా అయితే కాదు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.